సహోదరులు క్రమముగా ఉంటా ఇక్కడ అనేకమైన టేప్ రికార్డులు క్రింద పెట్టబడి ఉంటా నేను చూస్తున్నాను. బహుశా దీనిని అవన్నీ స్వీకరిస్తుంది. పరిశుద్ధాత్మ మీతో ఏమి చెప్పినది మీరు అది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ సహోదరుల యొద్ద టేప్ రికార్డులు ఉంటే గమనిస్తున్నారే కదా, వారు వెనుకకు వాటిని మరలుస్తారు. ఖచ్చితంగా మీ సమస్యను మీరు పరిష్కరించవచ్చును. అది చెప్పబడిన రీతిగా జరిగినదో లేదో అది మీరు గమనించండి. చూశారా, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అన్నది మీరు తెలుసుకోగలరు. ఏదైనా విషయంలో ఇది ఈ విధంగా అని అనుకున్నట్లయితే అది సరైనదా కాదా అని దాన్ని సరిచేసి చూడండి. చూశారా, అది ఎల్లప్పుడూ ఆ విధంగానే ఉంటున్నది. ఇప్పుడు పూర్వపరాలను కొద్దిగా వివరణ చేద్దాము. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అన్నది మీరు తెలుసుకోగలరు. ఇంటి వద్ద ఉన్నట్లుగానే తలంచి నేను నా కెంటికి వ్యాకరణాన్నే వాడుతాను. కెంటుకుని నేను ఎప్పుడూ త్రోసిపుచ్చను. కెంటికి వారెవరైనా ఇక్కడ ఉన్నట్లయితే, కెంటుకు నుండి వచ్చిన వారెవరైనా ఇక్కడ ఉన్నట్లయితే చేయి చూయించండి. నేను ఇంట్లో ఉన్నట్లుగానే తలస్తున్నాను. అవును కదా, ఎంతో అమూల్యమైన విషయం. మా అమ్మ ఒక పూటకు రైలు నడుపుతూ ఉండేది. చూడా, నేను ఒక రోజు అక్కడికి వెళ్ళాను. ఒక పెద్ద బల్ల ఒకటి వేయబడి ఉంది. అనేక మంది అక్కడ భోంచేస్తున్నారు. నేను ఇలా అడిగాను, కెంటుకీకి సంబంధించిన వారు ఎంతమంది ఇక్కడ ఉన్నారో నిలబడండి అని అన్నాను. అందరూ నిలబడ్డారు. ఆ రాత్రి నా సంఘానికి వెళ్లి కెంటుకు నుండి వచ్చిన వారు ఎంతమంది ఇక్కడ ఉన్నారు అని అడిగాను. అందరూ నిలబడ్డారు. భలే, మంచిది, చాలా బాగుంది అని నేను చెప్పాను. మిషనరీలు చాలా మంచి పని చేశారు, అందుకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు రోమా పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము. లేఖనము చదువుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి. As concerning the gospel, they are enemies for your sake. But as touching the election, స్వార్థ విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు కాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఎలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపరడు. ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఈ రాత్రి భయభక్తులతో దీన్ని సమీపిస్తున్నాము, సహాయం చేయండి. సంపూర్ణ హృదయముతో యథార్థతతో సమీపిస్తున్నాము. కేవలము మీ మహిమ కొరకే ఈ విషయాలు చెప్పబడినవి. ప్రభువా, నాకు సహాయం చేయండి. ఎలా చెప్పాలో, ఏమి చెప్పాలో అలాంటివి నా మనస్సులో కేంద్రీకరించండి. అది మీ సమయమైనప్పుడు ఆపివేయండి. ఈ సభికులలో అవసరంతో ఉన్నవారు, వ్యాధులతో ఉన్నవారు, వారు ఉపయుక్తము కొరకై ప్రతి వారి హృదయము వీటిని స్వీకరించును కాక. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను, ఆమేన్. మన ఈ కొద్ది మందితోనే నేను ఈ పాఠ్యాంశాన్ని ఆరంభించాలనుకుంటున్నాను. ఇంకా మనను ఇక్కడ ఎక్కువ సమయము ఉంచకుండా ప్రయత్నిస్తాను. మిమ్మల్ని నా గడియారాన్ని ఇక్కడ పెట్టుకుని మంచి సమయంలోనే మిమ్మల్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. అందుచేత రేపు రాత్రికి మరలా చేరుకోగలుగుతారు. మీరు ప్రార్థనలో ఉండండి. మా అబ్బాయి కార్డును కూడా ఇవ్వలేదనుకుంటాను. అలా చేయమని నేను చెప్పలేదు. వారు అలా చేసినప్పటికీ చేయకపోయినప్పటికీ పర్వాలేదు. ఇక్కడ కార్డులు మా యొద్దనే ఉన్నవి. ఎలాగైనా కొందరిని పిలుస్తాం. బహుశా అలా కాకపోయినట్లయితే పరిశుద్ధాత్మ ఏమి చెప్తారో దాని కొరకే మనం ఎందుకు ఎదురు చూడకూడదు? మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మందైన మనకు ఇది శ్రేష్టమైన సమయం అని చెప్పవచ్చు. ఎందుకనగా ఇది నా యొక్క వ్యక్తిగతమైన స్థితిని గూర్చిన చర్చనీయాంశమై ఉన్నది. ఆ కారణము చేతనే నేను రాత్రి లేఖనాన్ని చదివాను. అందుకు కారణం కృపావరములను, పిలుపును వారి యోగ్యతను బట్టి అనుగ్రహించబడ లేదని మీరు అది గ్రహించాలని ఈ లేఖనాన్ని చదివింటుని. పౌలు ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాడు. సువార్త వెలుగులో యూదులు మన నిమిత్తమై దేవుని నుండి గుడ్డివారైపోయారు. అయితే దానికి ముందున వచ్చిన ఏమని చెప్పబడుతుందనగా, ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. ఏర్పాటు ప్రకారముగా ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడతారు. తండ్రి అయిన దేవుడు వారిని ప్రేమించి అన్యులమైన మనకు స్థానము సంప్రాప్తమగుడు కొరకై వారిని గుడ్డివారిగా చేశాడు. అది తనగా అబ్రహాము ద్వారా అతని సంతానము ఆయన వాక్య ప్రకారముగా సర్వ ప్రపంచాన్ని ఆశీర్వదించును. దేవుని యొక్క సత్తాధికారం ఎంత గొప్పదో చూడండి. ఆయన వాక్యమే తుది కలిగి ఉంటుంది. ఆయన మరొక్కడి కాలేడు. ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యూదులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇవన్నీ కూడా దేవుని భవిష్యత్తు జ్ఞానమునందే ఉండి ఉన్నవి. ఏమి కావాలని ఆయన పలికి ఉండెను వాటిని ముందుగానే ఆయన ఎరిగి ఉండెను.
దేవుడు ఆయన దేవుడు కొరకై అంతమును గురించి ఆయన ఆరంభమునందే ఎరిగి ఉండేది కనుక ఆయన హద్దులు గల దేవుడు కాదు. ఎవ్వరూ నశించడం దేవునికి ఇష్టం లేదు, నిజంగా ఇష్టం లేదు. ఎవ్వరూ నశించుటకు ఆయన ఇష్టపడ్డాడు. అయితే ఆరంభమందు దినముల ఆరంభమప్పుడు ఎవరు రక్షించబడతారో ఎవరు రక్షింపబడరో దేవునికి తప్పక తెలుసును. ప్రజలు నాశనము కావాలని ఆయన ఆశించడు. ఎవరునూ నశించుటకు ఆయన ఇచ్చయించడు. ప్రతి ఒక్కరిని రక్షించడం ఆయన చిత్తమే. అయితే ఆరంభము నుండి ఎవరు రక్షించబడతారో ఎవరు రక్షింపబడరో ఆయనకు తెలుసు. అది కలుగునుగాక ఇది కలుగునుగాకని, లేక ఇది ఇలాగుంటున్నది ఈ వ్యక్తి ఇలాగునని ఆయనకు తెలుసు. ఆయన అత్యున్నతుడైన వాడు కనుక ఆయన ముందుగానే ఎరిగి ఉండెను. వాటి అర్థం ఏంటో నీకు తెలిసి ఉంటే అది నిజమే అవుతుంది. ఆయనకు తెలియనిది ఏదీ లేదు. గమనించు, ఆయనకు తెలియదు. కాలానికి ముందున్నది ఏదీ లేదు, ఆ తర్వాత ఇంకొక కలము లేదు. చూడండి, ఆయనకు సమస్తమును తెలుసును. ప్రతి వస్తువు ఆయన మనస్సులో ఉన్నది. కాబట్టి రోమా 8:9 అధ్యాయంలో పౌలు చెప్పిన రీతిగా ఆయన ఇక నేరము మోపనేలా మనం ఇది చూద్దాం. సువార్త ప్రకటించడం ఎలాగో అలాగే ఒకరు అడిగారు ఇలాగునా, సోదర బ్రహ్మ్ నీవది నమ్ముతున్నావా అని. ఆయన అన్నాను, నీవు కాల్వినిస్ట్ వాడవై ఉంటావు అని అన్నాడు అతడు. బైబిల్లో కాల్వినిస్ట్ అనేవాడు ఎంతకాలం ఉండనో నేనెంతకాలము కాల్వినిస్టునే. చెట్టుకు ఒక శాఖ ఉన్నది, అది కాల్వినిస్ట్ యొక్క నమ్మకం. అనేకమైన శాఖలు కూడా చెట్టుకుంటవి కూడా. ఒక చెట్టుకు ఒకటి కంటే ఎక్కువ శాఖలు ఉంటవి. నిత్యత్వంలో కూర్చిన భద్రత కోసము అతడు దాని కొనక ప్రకులాడుతున్నాడు. ఆడు తర్వాత జాగ్రత్తలోనికి నీవు వెళ్తావు, ఆ తర్వాత ఎక్కడో రాలిపోతావు. దానికి అంతం అనేది లేదు. అయితే నీవు కాల్వినిజమును గురించి అలా వెళ్ళినట్లయితే వెనుకగా వచ్చి ఆర్మినిజమును గురించి ఆరంభించు. చూశారా, మరొక శాఖ ఆ చెట్టుపై ఉంటున్నది. అలాగే ముందుకు వెళ్తుంటే ఆ మొత్తము కలిసి వృక్షమైపోతుంది. అందుచేత కాల్వినిజం లేఖనంలో ఉన్నట్లయితే నేను అది నమ్ముతాను. జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు ఎరిగి ఉంటాడని నేను నమ్ముతున్నాను. క్రీస్తునందు ఆయన సంఘాన్ని ఆయన ఏర్పరచుకుని జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తును చంపి ఉన్నాడు. లేఖనము అలాగనని చెప్తుంది. జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన దేవుని గొర్రెపిల్లగా చంపబడెను. చూడండి, యేసు ఇలా చెప్పాడు, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన మనలను ఎరిగి ఉన్నాడని యేసు చెప్పాడు. పౌలు ఇలాగ చెప్తున్నాడు, ఆయన మనలను ఎరిగి సృష్టి నిర్మాణము కాకమునిపే యేసుక్రీస్తునందు మనలను దత్త పుత్రులుగా స్వీకరించెను అని. ఆయనే మన దేవుడు, ఆయనే మన తండ్రి. కాబట్టి భీతి చెందిన అవసరం లేదు. చక్రాలు సరిగానే దొర్లిపోతున్నవి, ప్రతిదీ కాలబద్ధంగా నడుస్తున్నది. అందుచేత అయితే ఒక విషయం ఏంటంటే మలుపులో చేరుకో, అది దానిని గుర్చిన మేలై ఉంటుంది. అప్పుడు నీవు మలుపులో ఏ విధంగా పనిచేయాలో తెలుసుకుంటావు. ఎప్పుడు గమనించు, కృపావరములు పిలుపును పశ్చాత్తాపము లేకుండానే కలుగుతవి. ప్రభునందు నా యొక్క పిలుపును లేఖన ప్రకారంగా అలా ఉంచుటకు అది ఒక్కడే నాకు మార్గమవుతుంది. నేను ఈ రాత్రి నా స్నేహితులతో ఇక్కడ ఉంటున్నాను. నా స్వవిషయమని తలంచగా దీనిని తప్పక గ్రహము చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. అయితే మీరు ఒక గ్రాహ్యాన్ని కలిగి ఉండాలి మరియు ప్రభు ఏమి చేస్తానని చెప్పాడో అది గ్రహించాలి. కదులుతున్న ఒక దాన్ని కనుగొని అది వెంబడించాలి. ఇప్పుడు ఆరంభమునందు ప్రప్రథ విషయం, నేనెప్పుడూ దర్శనాన్ని జ్ఞాపకముంచుకుంటున్నాను. ప్రథమంగా నా మనస్సుకు నేను ప్రతిస్పందన చేసుకుంటాను. అది దర్శనం, ప్రభు నాకు అనుగ్రహించిన దర్శనం. చాలా సంవత్సరాల కింద నేను ఒక చిన్న బాలుడిగా ఉన్నాను. నా చేతిలో ఒక రాయి ఉంచుకున్నాను. క్షమించండి, నేను పొడుగాటి వస్త్రాలు ధరించుకున్నవి జ్ఞప్తి ఉన్నవి. మరి మీలో ఎవరికైనా చిన్న బిడ్డలు పొడవాటి వస్త్రాలు ధరించుకుని ఉన్న జ్ఞప్తి ఉందో లేదో? చిన్న బిడ్డలు అలాంటివి ధరించడం మీలో ఎంతమందికి జ్ఞాపకం ఉన్నది? అవును, పొడవైన వస్త్రాలు. నా యొక్క పాతకాలపు ఆ గుడిసెలో మేము నివాసం చేస్తున్నప్పుడు అది నాకు జ్ఞాపకం ఉన్నది. నేను నేల మీద ప్రాకుతూ ఉండేవాడను. ఎవరో నాకు తెలియదు. అయితే లోపలికి వచ్చారు. నా దుస్తులకు అమ్మ నీలిరంగు రిబ్బన్ ఉంచినది. నేను బాగా నడవగలుగుచుంటిని. నేనప్పుడు దూగాడుతున్నప్పుడు మంచులో నా చెయ్యి ఇరుక్కుని పోయినది వారి ఆ పదాల మధ్య. చలిమంటే కాచుకొనుచున్న వారి పదాల యొద్ద ఉన్నటువంటి మంచు తింటూ ఉంటిని. అది చేసినందుకు కొరకై మా అమ్మ నన్ను లాగివేసింది. అది నాకు జ్ఞప్తుంది. ఇంకొక విషయం నాకు జ్ఞాపకం ఉన్నది. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇంకొక రాయి నాకు తగిలింది.
అది నాకు 3 సంవత్సరాల వయస్సు. నా తమ్ముడికి 2 సంవత్సరాలు కూడా రాలేదు. అందుచేత మేము వెనకాల పెరటిలో ఉండగా అక్కడ ఒక పాతకాలపు ముద్దుల కుప్ప ఉన్నది. అక్కడికి వారు కర్రలు తెచ్చి అవి నరుగుతూ ఉండేవారు. చెట్ల ముద్దులు అక్కడికి తెచ్చి ఇక్కడ కోయిచూ ఉండేవారు. ఎంతమంది కదా చెప్తున్నది ఆ ముక్కలుగా చేయటము. ఈ రాత్రులు సహా నేను టై కట్టుకుని ఉన్నాను. నేను ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను. ఆ పాత ముద్దులున్న ఆ తోటలో ఊట కాలువలో నుండి ఒక చిన్న కొమ్మ కొట్టుకుని వస్తుంది. అక్కడ ఆ ఊట కాలువ వద్ద ఒక పాతబడిన కాయ చెప్పబడి ఉన్నది. అందులో ఉండి నీరు ముంచి మా దేవదారు బకెట్తో నీళ్లు తీసుకుని వస్తుంటాము. మా నాయనమ్మ చనిపోక ముందు ఆమెను కలుసుకున్నటువంటి ఆఖరి సమయం నాకు జ్ఞప్తున్నది. ఆమెకు 110 సంవత్సరాల వయస్సు. నేను ఆమె చనిపోయినప్పుడు ఇలాగ నేను ఆమె నా చేతులపై ఎత్తుకుని వచ్చాను. ఆమె ఇక చనిపోయే ముందుగా నన్ను ఇలా కౌగిట్లోకి తీసుకుని, నాన్నా దేవుడు నీ ప్రాణాన్ని నిండారుగా దీవించునుగాక అని చెప్పినది. ఆమె చనిపోక ముందు అలా చెప్పినది. ఆమె జీవితములో ఆమె ఏనాడు కూడా తన స్వంతం అనే చెప్పుల జత కలిగి ఉన్నట్లుగా నేను అనుకోను. నేను పెద్దవాడైనప్పటికీ కూడా ఆమెను గమనిస్తున్నట్లుగా నాకు జ్ఞాపకమున్నది. ప్రతి బేకూజామును లేచి చెప్పులు లేకుండానే ఆ మంచులో కాలువ వద్దకు వెళ్లి బకెట్ నీళ్లు ముంచుకొని తిరిగి వచ్చేది. ఆమె పాదాలు అలాగూ ఉండేవి. అది నీకు బాధగా లేదా? ఆమె 110 సంవత్సరాలు బ్రతికింది. అవునండి, ఆమె చాలా చాలా మొరటగా ఉండేది కూడా. ఆ తర్వాత మా నాన్నగారు చిన్నటి వయసులో ఆడుకున్నటువంటి మట్టి పెంకులతో ఉన్న రాళ్ళని గురించి ఆమె నాకు చెప్పిన జ్ఞాపకమున్నది. ఆ బలహీనమైన పాతకాలపు విషయం నేను తలుస్తుంటే ఆ అటక మీద నుండి ఆమె ఎలాగ లేచేది. ఆ పాతవైన 2 గదులు, దానిపైన అటక ఉన్నది. 2 మొక్కలు పడగొట్టి ఎక్కిపోడు కొరకై ఒక నిచ్చెన తయారు చేసుకున్నారు. ఆమె నాతో చెప్పినది, నీవు రాత్రి భోంచేసిన తర్వాత మీ నాన్నగారి మట్టి పెంకులు చూయిస్తాను నేను. సరే అని అన్నా. నేను పాతకాల వాళ్ళంతా ఎలా ఉంచుకుంటారో అలాగే ఆమె పైన పెట్టుకున్న వస్తువులన్నీ ఒక ఇనుపు పెట్టెలో ఉంచి నాకు చూయించబోతున్నది. నేను అనుకున్నాను, ఆ వస్తువులన్నీ నిచ్చెన మీదకి ఎక్కించి అక్కడ ఎలా పెడతారో ఈ లోకములో అని నేను అనుకున్నాను. నేనెక్కడకు చేయి పెట్టుకుని ఇలా అడిగాను. నేను చెప్పాను, ఇక్కడ ఆగు అమ్మ, నేనెక్కి నీకు సహాయం చేస్తాను అని అన్నాను. ప్రక్కగా తప్పుకో అందామె. ఉడతమారిగా నిచ్చెన ప్రకేసింది. వచ్చేసాయి అని అంది. సరే నానమ్మ అని అన్నాను. నేను అనుకున్నాను, అయ్యో నేను కూడా అలాగ ప్రగితే 110 సంవత్సరాల వయసులో ఆ బలము ఉంటే ఆ చిన్న నీటి ఊట దగ్గర నాకు ఒకటి జ్ఞాపకం ఉన్నది. నా యొద్ద ఒక రాయి ఉండేది. నేను దాన్ని అలా త్రోసివేస్తూ నా చిన్న తమ్ముడికి నా బలమెంతో చూపుతూ ఉండేవాడును. చెట్టు మీద ఒక పక్షి అలా సునాదం చేస్తూ కూతలు కూస్తూ ఉండేది. అది ఒక చిన్న పాలపిట్ట. ఆ చిన్న పాలపిట్ట నాతో మాట్లాడుతున్నదా అని అనుకునేవాడును. నేను అలా తిరిగి వినబోతుండగా అది ఎగిరిపోయేది. ఒక స్వరం ఇలా చెప్పబడినను, న్యూ ఆల్బనీలో నీ జీవితకాలం ఎక్కువ గడుపుతావు అని చెప్పబడినది. నేను పుట్టిన ప్రాంతానికి అది 3 మైళ్ళ దూరం ఉంటున్నది. సంవత్సరం అయిన తర్వాత మేము అక్కడికి వెళ్ళాము. మేమెన్నడూ ఊహించలేదు, కానీ న్యూ ఆల్బనీకి వెళితమి. జీవితములో అలాంటి విషయాలు సరే చూడండి, వారంతా భక్తి సంబంధమైన ప్రజలు కాదు. మా అమ్మ నాన్నగారు ఆలయానికి వెళ్ళలేదు. అంతక్రితం వారంతా కథోలిక్ వారు. మా చిన్న మేనల్లుడు ఈ రాత్రి ఇక్కడెక్కడో కూర్చుని ఉంటాడు అని తలుస్తున్నాను నేను. నాకైతే తెలియదు. అతడు ఒక సైనికుడు. నేను అతని కొరకై ప్రార్థిస్తున్నాను. కథోలిక్ వానిగానే జన్మెత్తాడు, ఇంకా కథోలిక్ వానిగానే ఉంటున్నాడు. ఈ ఆఖరి కుటుంబంలో అతను ఇక్కడ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆ విషయాలు అతను చూశాడు. వేదిక యొక్క వద్ద అతను నిలబడి ఉండగానే చూశాడు. అక్కడ నిలబడి ఇలా అన్నాడు. విదేశాలకు అతను ఎప్పుడో వెళ్ళాడు. అతను నాతో అంటున్నాడు, బెల్మామ గారు, నేనది చూచినప్పుడు కథోలిక సంఘంలో ఇలాంటివి జరగవు అని చెప్పాడు. బెల్మామ, నీవు చేసిన సత్యమే అని నేను చెప్పాడు. నేనన్నాను, నాన్న నేను కాదు సత్యం, ఆయనే సత్యం అని చెప్పాను. సరే, ఆయనే సత్యం. నేనన్నాను, మెల్విన్, నేనేమి చేయమని నేను అడగట్లేదు. అయితే నీ పూర్ణ హృదయముతో ప్రభుని యేసుక్రీస్తును సేవించు. నీవెక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళు అని నేను చెప్పాను అతనికి. అయితే ఒకటి మాత్రం నీ హృదయంలో నిర్ణయించుకో, యేసుక్రీస్తును నూతనంగా నీ హృదయంలో జన్మించాడని. చూడు, నీ హృదయంలో ఆ తర్వాత నీవే సంఘానికైనా వెళ్ళు. నాకు ముందున్న వారంతా కథోలిక్ వారే. నా తండ్రి ఐరిష్ వాడే, నా తల్లి ఐరిష్ వారే. ఆ ఐరిష్ రక్తం మార్పు ఎదునగా మా నాన్నను చెరికో ఇండియావాసి, నా తల్లి కేవలం సగము జాతి విత్తనమై ఉంటున్నది.
మా వంశం 3 తరాల తదుపరి అది ఆరిపోయినది. అయితే ఆ ఒక్క తేడాయి ఖచ్చితంగా ఐరిష్ ఆర్వే బెన్హామ్ పేరు అవుతున్నది. దానికి ముందు లియోనులు, ఇప్పటికి వారు ఐరిష్ వారే, అయితే వారంతా కథోలిక్ వారు. అయితే నేను బిడ్డలమైన మాకు ఎటువంటి విద్యా తరబీతులు లేవు. అయితే ఆ కృపావరాలు, ఆ దర్శనాలు నేను ఈ రోజున ఎలాగ చూస్తున్నానో అప్పటి నుండి అవి అలాగే చూస్తుండేవాడను. అవునది వాస్తవం. ఎందుకంటే కృపావరములు పిలుపు పశ్చాత్తాపము లేకుండానే కలుగుతవి. దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. అప్పటి నుండి నా జీవితంలో దానిని గురించి ఏదైనా చెప్పుటకు భయపడుతుండేవాడను. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడని చిన్న పుస్తకంలో నా కథ మీరు విని ఉంటారు. ఇతరమైన వాటిలో కూడా అది కలదా అనుకుంటున్నాను. అవునా జీన్? ఇప్పుడు మన దగ్గర ఉన్న పుస్తకంలోనా లేక క్రమంగా ఉన్న పుస్తకాల్లోనా జీవిత చరిత్ర ఉంది? అది ఇందులోనే అనుకుంటున్నాను. నన్ను కూర్చి నా సొంత పుస్తకాలే చదవలేదంటే విడ్డూరంగా లేదా? వాటిని ఇంకొకరు వ్రాయాలి. కూటాల్లో జరిగినది ఏదో ఒకటి వారు తీసుకుని వ్రాస్తారు. తద్వారా నేను ఏదో ఒకటి జరగాలని ఆశిస్తుంటాను. కనుక అవి బాగానే ఉన్నది. వాటిలో ఇక్కడెక్కడ కొద్ది కొద్దిగా చదువుతున్నాను. తరుణం దొరికినప్పుడల్లా అలా చేస్తుంటాను. సరే, ఎలాగైతే నేను ఒక చిన్న బిడ్డనైన నాతో ఆ దర్శనం ఎలా మాట్లాడిందో తెలుసా? నేను 7 సంవత్సరాల వయసు వాడును. ఆయన నాతో ఇలా చెప్పారు: మద్యపానం సేవించడం ద్వారా, పొగ త్రాగుడు ద్వారా నీ దేహాన్ని నీవు అపవిత్రపరచుకోవద్దు. నీవు పెద్దవాడిన తర్వాత నీ కొరకు ఒక పని నియమించబడినది. అది ఆ పుస్తకంలో చెప్పబడటం మీరు విని ఉంటారు. అవును, అది యథార్థమే. ఎప్పుడు అలా జరుగుతూ ఉండేది. నేను దైవ సేవకుడైన తర్వాత అది ఎల్లప్పుడూ అలాగే జరుగుతూ ఉండేది. మన ప్రభువుని యేసును ఒక రాత్రి నేను చూశాను. పరిశుద్ధాత్మ ద్వారా అనుమతి తీసుకుని ఉన్నానని నమ్మేది చెప్తున్నాను. వచ్చిన ప్రభు యొక్క దూత ప్రభువుని యేసు కాదు. ఆ దర్శనములో ఆ దూత ఆయన వల్లే కనిపించట్లేదు. దర్శనములో ప్రభువుని యేసు నేను చూడగా ఆయన చిన్న మనిషి ఉన్నాడు. నేను పొలములో ఉండి మా నాన్న కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. నేను లోపలికి వచ్చి పడక మీద పండుకొని ఉన్నాను. నేను ఆ రాత్రి ఆయన వైపు అనగా మా నాన్న వైపు చూస్తూ, ఓ దేవా, ఆయన రక్షించు అని అడిగాను. మా అమ్మ ముందుగానే రక్షించబడింది. నేనే ఆమెకు బాప్తిసమిచ్చాను. ఆ తర్వాత నేను అలా అనుకున్నాను, ఓ మా నాన్న ఎక్కువగా త్రాగేవాడు. నేను ఆయన ప్రభుని యేసును అంగీకరించినట్లుగా చేస్తే అని అనుకున్నాను. నేను బయటికి వెళ్లి గది ముందరనున్న వాకిల దగ్గర చాప పైన పండుకొని ఉన్నాను. ఎవరో నాతో ఇలా చెప్పారు, లేచి నిలబడు అని. నేను లేచాను. నడుచుకుంటూ వెళ్లి నా వెనుకాలన్న చీపురు పుల్లల పొలంలోకి వెళ్ళాను. నా ముందర 10 అడుగుల ముందరగానే ఒక మనిషి నిలబడి ఉన్నాడు. తెల్లని బట్టలు ధరించిన ఒక చిన్న వ్యక్తి. ఆయన తన చేతులు ఇలా కట్టుకుని ఉన్నాడు. భుజాల మీదకి తల వెంట్రుకలు వెళ్లాడుతున్నవి, చిన్న గడ్డము. ఈ విధంగా ఓరగా నా వైపు చూస్తున్నాడు. దీనవదముతో కనిపిస్తున్నాడు. అయితే ఆయన పాదాలు ఎలాగున్నవో నేను గ్రహించట్లేదు. ఒకటి ముందుకు, ఒకటి వెనుకకున్నట్లు ఉన్నది. గాలి వీస్తున్నది. ఆయన వస్త్రం కదలుతున్నది. చీపురు పుల్లల పొలం ఊగుతుంది. నేను ఇలా తలంచాను, నన్ను నేనుగా సమర్థించుకుంటూ, ఒక్క నిమిషం, నేను నిద్రపోవడం లేదు కదా అని అనుకున్నాను. నేను ముందుకు వంగి చిన్న చీపురు పుల్లను ఒకటి తీసుకుని ముఖం పుల్ల మాదిరిగా తీసుకున్నాను. అది నా నోట్లో పెట్టుకున్నాను. తిరిగి ఇంటి వైపు చూశాను. లేదే, నేను ఇక్కడ నాన్న కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరో ఇక్కడ రమ్మని చెప్పారు. ఇక్కడ ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆయన ప్రభుని యేసు వలె కనిపిస్తున్నాడు అని నేను అనుకున్నాను. నేను అనుకుంటున్నాను, అలాగైతే ఆయన నేరుగా మా ఇల్లు ఎక్కడుందో అటువైపే చూస్తున్నాడు. అందుచేత నేను ఆయన చూడగలనేమోనని ఈ వైపును తిరిగాను. అలాగా ఆయన ముఖం వైపు భాగాన్ని చూశాను. ఆయన చూచుడుకై ఇలాగా తిరగవలసి ఉండేది. తిరిగి ఇలా చెప్పాను, ఆయన కదలనే లేదు. నేను ఆయన పిలవాలనుకున్నాను. యేసు అని అన్నాను. ఆయన అలాగా వెనుకకు తిరిగి చూశాడు. ఆయన చేతులు అలా చాచాడు. అది మాత్రం నాకు జ్ఞప్తున్నది. ఆయన పటమును చిత్రీకరించడానికి లోకములో ఏ చిత్రకారుడు లేడు. ఆయన ముఖ కవకలకు చిత్రించడానికి ఎవరూ లేరు. నేను చూసినంత మట్టుకు హాఫ్మన్ యొక్క 30 సంవత్సరాల క్రీస్తు శిరస్సు ఎలాగున్నదో అలాగే ఉన్నాడు ఆయన. నేను ఉపయోగించే అన్ని కాగితాలపైన నేనది ఉంచి ఉన్నాను. ఎందుకంటే అది అలాగే కనిపిస్తుంది కాబట్టి. చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. భూమికి అంతం ఆసన్నమైనప్పుడు దానితో మాట్లాడుతున్నటువంటి మనుషునిగా ఆయన కనిపించాడు. ఆయనను నేను సముదాయించుకునే వరకు ఆయన ఎంతో ప్రేమ కనికరాలతో ఉన్నాడు. తెల్లవారిన తర్వాత నన్ను నేనుగా తుడుచుకున్నాను. నన్ను నేనుగా తుడుచుకుంటే పైజామా, చొక్కా కన్నీటితో తడిచిపోయినవి. తిరిగి ఆ చీపురు పుల్ల పొలములోనికి నివాసం కొరకై చేరుకున్నాను. సేవకుడైన ఒక స్నేహితునికి నేను చెప్పాను,
అతడు అన్నాడు, సరే బిల్లి, అది నేను పిచ్చివానిగా చేస్తుంది, అది దయ్యం అని అతడు చెప్పాడు. అలాంటి వాటితో నీవు మోసపోవద్దు అని అన్నాడు. ఆ సమయమందు నేను ఒక బాప్టిస్టు సేవకుడును. అటు తర్వాత ఇంకొక నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను. అక్కడ కూర్చుండి దాన్ని గూర్చి అతనికి తెలియచేశాను. నేను అడిగాను ఇలాగన, సహోదరుడా, దాన్ని గూర్చి నీ అభిప్రాయం ఏంటి అని. సరే బిల్లి, నేను చెప్తాను. బైబిల్లో ఉన్నట్లుగా నీ బ్రతుకుని నీవు కచ్చుకుంటూ బోధ చేస్తున్నట్లయితే, దేవుని కృపను మొదలైన వాటిని గురించి చెప్తూ వెళ్తున్నట్లయితే, నేనేదో ఊహాజనితమైన దానిలోనికి వెళ్లిపోతాను అని అన్నాడు అతడు. నేను చెప్పాను, అయ్యా, ఏదో ఒక ఊహాజనిత స్థితిలోనికి వెళ్లాలని కాదు నా తలంపు, అది ఏమై ఉంటుందా అని తెలుసుకోవాలని నా తాపత్రయం అని చెప్పాను. అతడు అన్నాడు, బిల్లి, చాలా కాలం క్రిందట అది సంఘాల్లో ఉండేవి, అయితే అపోస్తులు గతించిన తర్వాత అవి అంతటితో గతించిపోయినవని చెప్పాడు. ఇంకా ఇలా చెప్తున్నాడు, ఇప్పుడు మనం ఇలాంటి విషయాలు చూచినట్లయితే అవి చచ్చిన వారితో మాట్లాడుతా దయ్యాలవుతున్నవని అన్నాడు. సహోదర మెక్కెనీ, అని నీ వాళ్ళు అనుకుంటున్నావా అని నేను అడిగాను. అవునండి అని చెప్పాడు అతడు. అయ్యో దేవా, కనికరము చూపుము అని నేను అన్నాను. నేనన్నాను, ఓ సహోదర మెక్కెనీ, దేవుడు నాకు అలాంటివి దయచేయలేమో, నాతో కలిసి ప్రార్థనలో ఉంటావా? నేను ఆయన ప్రేమిస్తున్నానని నీకు తెలుసు, నేను అలాంటి విషయాల్లో పొరపడను, నాతో ప్రార్థించు అని చెప్పాను. సహోదర బిల్లి, నేను చేస్తాను. కాబట్టి అప్పుడే ఆ పాద్రి గారి గదిలోకి మేము ప్రార్థనకు వెళ్ళాము. ఆ పిదప అనేకులైన సేవకులను అడిగాను, అదే జవాబు వస్తుంది. ఆ తర్వాత వారిని అడగాలంటే భయపడుతూ ఉండేవాడిని, ఎందుకంటే నేను దయ్యమని వారు తలంచెదరని. నేను అలాగూ ఉండాలని అనుకోను. ఒకటేదో జరిగి ఉన్నదని నా హృదయానికి తెలుసు, అంటే ఏదో ఒకటి నా హృదయంలో జరిగింది. ఆ విధంగా నేను ఎన్నడూ కూడా ఉండాలని నేను కోరుకోను. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఎక్కడైతే సంఘ సభ్యునిగా ఉంటినో ఆ ప్రపలమ బాప్టిస్ట్ చర్చిలో ఒక రోజు నేను ఒకటింటిని ఒకరి ఇలా చెప్పుకుంటా వింటిని, చూడు, నీవెక్కడకు గత రాత్రి వెళ్లి పరిశుద్ధ గుండ్రాళ్ళ శబ్దం విని ఉండవచ్చు అని. పరిశుద్ధ గుండ్రాళ్ళ అని నేను అనుకున్నాను. వాల్ జాన్సన్ అనే పాటల నాయకుడు ఒకరు నాకు స్నేహితుడు. సహోదర వాల్, అదంటే ఏంటి అని అడిగాను. అది పెంతికోస్తు వాళ్ళ మంద అని చెప్పాడు. ఏంటి అని అడిగాను. పెంతికోస్తు వారు అని అన్నాడు. నేను ఎప్పుడైనా చూశావా అని అడిగాడు. వారు నేల మీద పడి దున్నుతూ క్రిందకు పైకి ఎగురుతూ ఉంటారు అని చెప్పాడు. వారేదో ఒక రకమైన అర్థములేని అన్ని భాషలతో మాట్లాడతారని చెప్పుకుంటారు. వారు రక్షింపబడిన వారు కాదు అని చెప్పాడు. వారు ఎక్కడ ఉన్నారు అని అడిగాను. ఓ, అక్కడ చిన్న గుడారాలు వేసి కూటాలు జరిగిస్తున్నారు లూయిస్ విల్లకు ఆ ప్రక్కన. బహుశా నల్లజాతి వారు కావచ్చు అని అన్నాడు. అవునా అని నేను అన్నాను. చాలా మంది తెల్లవారు కూడా అక్కడ ఉన్నారు అని చెప్తున్నాడు. నేను అడిగాను, వారు కూడా అది చేస్తున్నారా? అవునవును, వారు కూడా చేస్తున్నారు అని చెప్పాడు. అరే, వింతగా ఉందే, అలాంటి వారితో వీరు కలిసిపోవడం వింతగా ఉందే అని అన్నాను. ఒక ఆదివారం ఉదయాన అలాంటి విషయాలే మనకు కావాలి అని అన్నాను. నేను దాన్ని ఎన్నడూ మరవలేను. అతను తనకున్న అజీర్ణము చేత ఎండిన నారింజపై తోలు తింటున్నాడు. నిన్నటి దినానాది ఎలాగుందో అలాగే చూడగలను. నేను అనుకున్నాను, ఏదో ఒక రకమైన అర్థం లేని మాటలు క్రిందకు పైకి ఎగరడం, ఇక ఆ తర్వాత ఎటువంటి భక్తిని వారు పొందుకుంటారో అని అనుకుని ఇక వెళ్లిపోయాను. ఆ తర్వాత నేను ఒక వృద్ధుని కలిశాను. ఆయన ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, లేక సంఘమునందే వారు ఉంటున్నారు. ఆయన పేరు జాన్ రైన్. పొడవాటి గడ్డము, పొడవాటి శిరోజనాలు అతను కలిగి ఉంటున్నాడు. బహుశా ఇక్కడ ఉండి ఉండవచ్చును. దావీదుపురమైన బెంటిన్ హార్బర్ నుండి ఇక్కడికి వచ్చి ఉంటాడనుకుంటున్నాను. లూయిస్ విల్ లో వారికి ఒక స్థలం ఉన్నది. ఆ స్థలాన్ని వారు ప్రవక్తల పాఠశాల అని అక్కడ వారు పిలుచుకుంటున్నారు. అందుచేత అదేంటో తెలుసుకోవాలని నేను అక్కడికి వెళ్ళాలని తలంచాను. సరే, ఎవరు కూడా అక్కడ నేలపైన దొల్లడం నేను చూడలేదు. అయితే వారికి ఒక విచిత్రమైన సిద్ధాంతాన్ని వారు కలిగి ఉన్నారు. అక్కడే నేను ఈ వృద్ధుడైన ఈ మనిషిని కనుగొన్నాను. అతడు తన స్థలానికి నన్ను రమ్మని ఆహ్వానించాడు కూడా. నేను సెలవుల్లో అక్కడికి వెళ్ళాను. ఒక రోజు నేను ఇక్కడ ఉండి అతని ఇంటికి వెళితని అతడు వెళ్లిపోయాడు. ఇండియానా పోలీసులకు ఎక్కడికో వెళ్ళాడు. ప్రభు అతని భార్యను తీసుకున్నాడు అని చెప్పబడినది. ఆ మనుషుడు అలా పరిగెత్తుతాడని నీవు అనుకుంటున్నావా అని నేను అన్నాను. ఆమె చెప్పినది, ఓ, ఆయన దేవుని సేవకుడు. కొన్ని వారాల క్రితమే ఆ బలహీనమైనది మృతమైపోయినదని నేను విన్నాను. అతన్ని ఆమె ఎంతగానో సన్మానించేది. అయ్యో, అలాంటి భార్యనే కలిగి ఉండాలి. అవును, అది వాస్తవం. వాస్తవం ఎలాగైనా అతడు సరైన వాడే. నేను అన్నాను, సరే సహోదరు రాయ్, నీవెక్కడనే ఉన్నావా?
అతను ఇక్కడ లేడు, క్రితం దినమున్నాడు. అబ్బాయిలు అవునా? అవును, వారేది కలిగి ఉంటారో దానితోనే వారు తమ జీవనము గడుపుతుండేవారు. భోంచేయడికైనా ఇంట్లో ఏమీ ఉండేవి కావు. అవునది వాస్తవము. మిషిగన్ లోని ఒక ఏటులోకి వెళ్లి నేను కొన్ని చేపలు పట్టుకుని తీసుకొని తిరిగి నేను ఆ స్థలానికి వచ్చాను. చేపలు కాల్చడానికి వారింట్లో ఎలాంటి క్రొవ్వు లేక గ్రిస్ కూడా లేదు. నేను అడిగాను, ఇంట్లో ఏమీ లేకుండా నిన్ను వదిలిపెట్టిపోయాడా అని అడిగాను. ఓ, అయితే సహోదరా బిల్, అతడు దైవ సేవకుడు. సరే, నీ పురాతన కాలపు హృదయం దివించమను కాక. సహోదరుడా, నేను ఈ ప్రక్కనే ఉంటాను. అవునా? నీ భర్తను కూర్చుని వారా తలంచు. అందుకొరకై నీతో ఏకీభించి నీ ప్రక్కనే ఉంటాను. అవును, ఈనాడు అలాంటి స్త్రీలు ఎందరో మనకు అవసరమై ఉన్నారు. అలాంటి భార్యలు ఉండాలని ఆశిద్దాం. అవును, అలాంటి భార్యాభర్తలు ఉన్నట్లయితే అమెరికా ఎంతో శ్రేష్టమైనదిగా తయారవుతుంది. భిన్నమైన ఘనమైన వారితోనే ఉండు. అందును బట్టి అనేకమైన విడాకులు అనేవి ఉండబోవు. ఆ తర్వాత నేను వెళ్లిపోయాను. నా రహదారి ప్రయాణంలో అది నాకు ఒక వింతైన విషయమే. మిషావాకా గుండా నేను వచ్చాను. పాతబడిన చిన్న చిన్న కార్లు వీధుల్లో పెట్టబడిన నేను చూశాను. జీసస్ ఓన్లీ అని తెలియబడుతున్న పెద్ద గుర్తు బోర్డులతోనే చూశాను. జీసస్ ఓన్లీ, యేసు మాత్రమే అంటే ఏమై ఉంటున్నది? అది ఒక మతమై ఉండాలి అని నేను అనుకున్నాను. ఆ తర్వాత ముందుకు వెళ్ళాను. ఇక్కడున్న సైకిళ్లపై యేసు మాత్రమే, జీసస్ ఓన్లీ అని ఉన్నది. కెడిలాక్స్ కార్ల మీద, మోడల్ T4 కార్ల మీద యేసు మాత్రమే, జీసస్ ఓన్లీ అని ఉన్నది. భలే అద్భుతం, అది ఏమై ఉంటుంది అని నేను అనుకున్నాను. కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను. తదుపరి అది 1500-2000 మంది కూడుకొని ఉన్న మత సంబంధమైన కూటమని తెలుసుకున్నాను. పైకి క్రిందకు గంతలు వేస్తూ కేకలు పెడుతున్న వారి శబ్దాలు నేను విన్నాను. ఏంటి అని నేను అనుకున్నాను. పరిశుద్ధ గుండ్రాళ్ళు అనేవేంటో ఇక్కడ నేను చూశాను. నాకు పాత ఫోర్జు కారు ఉన్నదని మీకు తెలుసు. గంటకు 30 మైళ్ళ వెళ్తుందని నేను అది చెప్పగలను. రాను 15, పోను 15 అటు ఇటు వెళ్ళగలదు. ఒక ప్రక్కకు దాన్ని పెట్టేసేసాను. అలా నిలుపు చేయడానికి నాకు స్థలము దొరికినది. వెనుక స్థలానికి నడిచి వెళ్లిపోయాను. నడుస్తూ అటు ఇటు చూశాను. అందరూ చక్కగా నిలబడ్డారు. వారు తల్లపైగా చూశాను. మనంతా ఎగురుతూ కేకలు వేస్తూ అటు ఇటు పడుతూ ఉన్నారు. ఏం ప్రజలు వీరు అని అనుకున్నాను. చాలాసేపు నేనక్కడ నిలబడిన తర్వాత కొంత సముదాయించుకున్నాను. అది మంచిగా అనిపించినది. మంచిది. ఆ ప్రజల్లో తప్పేమీ కనిపించట్లేదు. వారు పిచ్చివారు కాదు. కొంతమందితో నేను మాట్లాడగలిగి ఉన్నాను. వారు మంచి ప్రజలే. సరే, నేను వెళ్లి ఆ రాత్రంతా అక్కడ గడిపిన తర్వాత ఆ రాత్రి అదే తర్వాత రోజు నేను లోనికి వెళ్ళాను. నా జీవిత కథ చెప్తున్నప్పుడే మీరు విని ఉంటారు. ప్లాట్ఫామ్ మీద అనగా వేదిక పైన 150 లేక 200 లేక అంతకంటే ఎక్కువ మంది సేవకులతో కలిసి నేను అక్కడ ఉన్నాను. ఎవరెవరు ఎక్కడి నుండి వచ్చారో అక్కడ నిలబడి చెప్పడం వారు కోరారు. ఎవాంజలిస్ట్ విలియం బ్రెన్హామ్, జెఫర్సన్ విల్, బాప్టిస్ట్ అని చెప్పి కూర్చున్నాను. ఎక్కడి నుండి వచ్చారో అందరూ చెప్పారు. మరునాడు నేను లోపలికి వెళ్ళక మునుపు ఆ రాత్రంతా నేను పొలంలో పండుకొని నిద్రపోయాను. ఆ 2 ఫోర్డు సీట్ల మధ్య నా ట్రౌజర్ తగిలించి, అవి ఎలాగుంటావో మీకు తెలుసు. మీకు అది తెలుసు. ఆ పాత సీట్ సెకండ్ ట్రౌజరు, టీ షర్ట్ ఎలాగుంటుందో. ఆ మరునాడు ఉదయాన నా టీ షర్ట్ తగిలించుకొని కూటానికి వెళ్ళాను. $3 తప్ప మరి ఎక్కువ నా దగ్గర లేదు. ఇంటికి వెళ్ళటానికి గ్యాసోలిన్ అనగా పెట్రోల్ పోయించుకోవడానికి అవి సరిపోతవి. ఆ తర్వాత మరికొన్ని రొట్టె చుట్టలున్నవి తెలుసా? అయితే అవి నాకు సంతృప్తికరంగానే ఉన్నవి. నేను నీళ్లు పోయించుకోవలసి ఉంటుంది. ఒక గ్లాసు నీరు కావాలి. శుభ్రపరచుకోవటానికి అవి కావాలి, తెలుసు కదా. నేను వాటిని కొంత కడుక్కొని ప్రాతకాల వేళ పలహారం ముగించుకున్నాను. నేను వాటిని తినగలిగాను. వారు దినానికి 2 సార్లు అది భుజిస్తారు. అయితే నేను ఎలాంటి కానుకలు చెల్లించలేకపోయాను. అందుచేత నేను వారిపై ఆధారపడలేదు. ఆ తర్వాత ఆ ఉదయం నేను అక్కడికి చేరుకున్నాను. నేను ఈ కొద్ది వృత్తాంతాన్ని కూడా చెప్పవలసి ఉంటుంది. అందుచేత ఆ ఉదయానికి నేను అక్కడ చేరుకున్నాను. అతను అడుగుతున్నాడు, ఇలాగనా విలియం బ్రెన్హామ్ గారి కొరకు మేము ఎదురు చూస్తున్నాం అని అంటున్నాడు. ఆ యవనస్తుడైన ఒక బాప్టిస్టు సువార్తికుడు గత రాత్రి వేదికపైకి వచ్చున్నాడు. ఈ ఉదయవేళలో అతను వర్తమానం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అని చెప్పి వెళ్ళాడు. ఒక బాప్టిస్టు వాణిగా నేను అక్కడికి వెళ్ళటానికి నాకు బిడియంగా ఉన్నది. అందుకని నేను ఆ స్థలంలో ఒక విధంగా కుదుర్చుకొని కూర్చున్నాను. నేను నా షీట్ సెక్కర్ ట్రౌజర్, టీ షర్ట్ వేసుకుని ఉన్నాను. మేము గుమస్తాల వస్త్రధారణ ఉన్నామే కనుక నా స్థలంలో నేను అలా కూర్చొని ఉన్నాను. 2-3 నిమిషాలు అలా అడిగి ఆ తర్వాత ఒక నల్లజాతి సహోదరుని ద్వారా కూర్చోబెట్టబడ్డాడు. కారణం ఏంటంటే వారి యొక్క సమావేశాలు ఉత్తరాదిన ఉన్నవి. ఎందుకంటే
వారి యొక్క ప్రత్యేకించబడిన వారు అప్పుడు దక్షిణాదిన ఉన్నారు. అందుకని వారికి అవి దక్షిణాదిన జరగవు. కనుక యేసు మాత్రమే, యేసు ఓన్లీ ఏమై ఉంటుందా అని నేను ఆశ్చర్యపడుతున్నాను. ఇక నేను అనుకున్నాను, అది యేసుకు సంబంధించినంత వరకు అది మంచిదే అని తలంచాను. అందుకని ఆయన కలిగినంత వరకు అది ఎలాగున్నప్పటికీ ఏ భేదము లేదులే అని నేను తలంచాను. అందుచేత కొంతసేపు అలా కూర్చొనే వారిని గమనిస్తూ ఉన్నాను. 2-3 సార్లు నన్ను పిలిచారు. ఈ నల్లజాతి సహోదరుడు నా వంక చూచి, అతడు నీకు తెలుసా అని అడిగాడు. అక్కడితో తెలిసిపోయింది. నేను అతనికి అబద్ధం చెప్పలేకపోయాను. నేను అలా చెప్పాలనుకోలేదు. సహోదరుడా చూడు, అవును అతను నాకు తెలుసు అని చెప్పాను. మంచిది, వెళ్ళు అతను తీసుకురా అని అన్నాడు. నేను చెప్పాను, సరే సహోదరుడా నేను చెప్తాను నీకు, నేనే అతడను అని చెప్పాను. అయితే నేను ఇంకా ఇలా అన్నాను, చూడు ఈ శీర్షక ట్రౌజర్తో వెళ్ళడమా, అక్కడికి లేచి వెళ్ళు అని అన్నాడు అతడు. నేను అక్కడికి వెళ్ళలేను. ఈ ట్రౌజర్ తొడుక్కొని నేను అక్కడికి వెళ్ళను. ఈ చిన్న టీ షర్ట్ తో నేను వెళ్ళను. నీవేమి ధరించావో ప్రజలేమనుకోరులే అని అన్నాడు అతడు. చూడు అది నీవు అనవద్దు, వింటున్నావా అని చెప్పాను. చూడు శీర్షక ట్రౌజర్ వేసుకుని ఉన్నాను, నేను అక్కడికి వెళ్ళను అని నేను చెప్పాను. విలియం బ్రెనహాం యొక్క పూర్వపరాలు ఎవరికైనా తెలుసు అని చెప్తున్నాను. అతను ఇక్కడ ఉన్నాడు, అతను ఇక్కడే ఉన్నాడు అని అన్నాడు అతడు. అయ్యయ్యో నా ముఖం కందిపోయింది తెలుసా, టై కట్టుకోలేదు తెలుసా, ఈ చిన్న టీ షర్ట్ వేసుకుని ఉన్నాను. చొక్కాయి చేయి భాగం ఈ విధంగా ఉంది. నా చెవులు గింగెరెత్తిపోతుండగా అక్కడికి ఇలా నడుచుకుంటూ వెళ్ళాను. మైక్రోఫోన్ దగ్గర నేను ఎప్పుడు నిలబడి ఉండలేదు కనుక నేను అక్కడకు ప్రసంగం చేయటకు వెళ్ళాను. పాఠ్యాంశాన్ని పుచ్చుకున్నాను. అది ఈనాడు మరవలేదు. ధనవంతుడు పాతాళములో కన్నులెత్తి ఆ పిదప అతడు కేకల వేసెను అను పాఠ్యభాగం అది. అనేక పర్యాయాలు నేను ఇలా 3 విషయాలను గురించి మాట్లాడితేని వచ్చి ఆ మనిషిని చూడు, నీవిది నమ్ముతున్నావా, ఆ పిదప అతడు కేకల వేసెను అనున్నవి. నేనిలా చెప్పుకుంటూ వెళ్తున్నాను. అక్కడ పుష్పగుచ్చాలు లేవు, ఆ తర్వాత అతడు కేకల వేశాడు. అక్కడ ప్రార్థనా కూటాలు లేవు, ఆ తర్వాత అతడు కేకల వేశాడు. అక్కడ బిడ్డలు లేదు, ఆ తర్వాత అతడు కేకల వేశాడు. సంగీత గానాలు లేవు, ఆ తర్వాత అతడు కేకల వేశాడు. అటు తర్వాత నేను కేకలు వేశాను. కాబట్టి ఇదంతా అయిపోయిన తర్వాత వారంతా నా చుట్టూ చేరి నేను వచ్చి వారి కొరకు కుటాలు పెట్టమని వారు కోరారు. నేను అనుకున్నాను, ఓహో నేను ఒక పరిశుద్ధ గుండ్రాల కాబోలు అని తలంచాను. నేను అలా అనుకున్నాను. చూడండి అక్కడున్న వారు మంచి ప్రజలే. నేను అలా బయటకు నడుస్తూ వెళ్తున్నాను. ఒకరు కౌబాయ్ మోజోలు ధరించి కౌబాయ్ టోపీ పెట్టుకుని ఉన్నాడు. మీరెవరు అని అడిగాను. నేను ఒక సంఘ పెద్దను, టెక్సాస్ లో నుండి ఫలానా స్థలం నుండి వచ్చిందని చెప్పాడు. మంచిది సరే అని అనుకున్నాను. మరొకరు చిన్న నెక్కిరి బోకర్ ప్యాంటీ వేసుకుని ఉన్నారు. ఒక విధమైన బంతి ఆట ఆడేటప్పుడు అవి ధరిస్తారని మీకు తెలుసా. వాళ్ళు ఇంకొకరు జెరీ స్వెటర్ వేసుకుని ఉన్నారు. అతను చెప్తున్నాడు ఇలాగనా, నేను ఫలానా రెవరెండ్ ఫ్లోరిడా నుండి వచ్చాను, నీ వచ్చి కూటాలు ఏర్పాటు చేస్తావా అని అడిగాడు. నేను ఇంటి దగ్గరే ఉన్నాను. ఈ టీ షర్ట్ శ్రీనికర ప్యాంటీ వేసుకుని ఉన్నాను అబ్బాయి, అది నేను అనుకుంటున్నాను. మంచిది, నా యొక్క జీవిత కథ మీరు అలా విని ఉంటారు కనుక నేను ఇక్కడ నిలుపు చేసి క్రిందట ఎన్నడూ చెప్పని కొన్ని విషయాలు చెప్తున్నాను. ప్రప్రథంగా నేను ఈ విషయం అడుగుతున్నాను, నేను దాన్ని దాటవేస్తున్నాను. నా జీవితంలో ఇది నేను ఎన్నడూ బహిరంగంగా చెప్పలేదు. మీరు నన్ను ప్రేమిస్తారని అభవించినట్లయితే, నేను చెప్పకముందు మీరు నన్ను ఎలాగూ ప్రేమించారో అలాగే ప్రేమించినట్లయితే మీ చేయి చూపించండి, సరేనా? అదే మీ అభయం. దాన్ని నేను హత్తుకుంటున్నాను. ఆ రాత్రి కూటమిలో కూర్చొని ఉన్నాను. వారు పాటలు పాడుతూ చప్పట్లు కొడుతున్నారు. అది రక్తమేననే ఎరుగుదును, అది రక్తమేననే ఎరుగుదును అనే చిన్న పాట. అది కూర్చున్న క్రౌల్లోకి వారు ఉరుకులు వేస్తూ ప్రభులు స్తుతిస్తూ కేకలు వేస్తూ అంతా చేస్తున్నారు. ఆ శబ్దాలు నాకు మంచి భీకరంగా ఉన్నవని తలస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యం 2:4, అపోస్తుల కార్యం 2:38, అపోస్తుల కార్యం 10:49 ఇవే విశదీకరిస్తున్నారు. అవి లేఖనమే కదా. క్రితం నేను ఎలా ఎన్నడూ చూడలేదు. ఇదే నా హృదయం వెడికిపోతుంది. ఇది అద్భుతంగా ఉన్నది అని నేను అనుకున్నాను. నేను ప్రథమంగా వారిని కలిసినప్పుడు వారు ఒక రకపు పరిశుద్ధ గుండ్రాలోనే అనుకున్నాను, ఓహో వీరు ఒక రకమైన దేవదూతల గుంపు
అని అనుకున్నాను. ఇప్పుడు క్షణంలో నా మనస్సు నేను మార్చుకున్నాను. ఆ మరునాటి ఉదయం ఈ కూటమి ఏర్పాటు చేయుటకు ఈ మహాతరుణాన్ని అనుగ్రహించినప్పుడు ఈ గుంపు ప్రజలు నేను సంపాదిస్తాను అని అనుకున్నాను. కేకల వేసే మెథడిస్టులు అని వారు పిలుచుకునేవారు వీరై ఉండాలి. కొద్దిగా ముందుకు సాగితే బహుశా అదే ఇది కబోలు అని నేను అనుకున్నాను. నేను అలా అనుకున్నాను, నేను తప్పక అలాగే ఉంటాను. నేను ఇష్టపడటానికి వారిని గురించి ఏదో ఉంది. వారు సాధుశీలురు, అభిమానితులు. కనుక ఒక విషయం నేను గ్రహం చేసుకోలేదు. అదేదనగా భాషతో మాట్లాడడం. అదే గ్రహించాను. చెప్పాలంటే ఒక వ్యక్తి ఇక్కడ కూర్చొని ఉన్నాడు, మరొక వ్యక్తి ఇక్కడ ఇలా ఉన్నారు. వారెవరనగా ఆ గ్రూపు నాయకులు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి లేచి నిలబడి భాషతో మాట్లాడుతున్నాడు. ఇక్కడున్న వ్యక్తి అర్థం చెప్తున్నాడు. కూటముల గురించి తత్సంబంధితమైన విషయాల గురించి చెప్తున్నాడు. అయ్యో, నేను ఇది చదవాల్సి ఉంటున్నది అని నేను అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళా ఒకటికి మరొకటిగా జరుగుతున్నది. అది ఇతని పైన అదే పడుతున్నది. ఇద్దరు భాషతో మాట్లాడుతూ అర్థం చెప్తున్నారు. మిగతా సంఘస్థులంతా మాట్లాడుతున్నారు. అయితే వీరిరువురు పైన జరుగుతున్న అనువాదం వల్లే అది లేదు. ఒకరికొకరు దగ్గరగా కూర్చున్నారు. నేను అనుకున్నాను, బహుశా వారు దేవదూతులై ఉండాలి అని తలంచాను. వెనకాల కూర్చొని ఉన్నాను. అది ఏమైంటుందో నేను కూడా తెలియచేయలేను. అది నా మీదకి వస్తుందని తెలుసా. అది నేను తెలుసుకోవాలని ప్రభు అభిష్టమైతే ఆ విషయాలు తెలుసుకోవడానికి నాకు మార్గం ఒకటి ఉన్నది. చూశారా, ఆ కారణము చేతనే నేనది బహిరంగంగా వచించనని చెప్తున్నాను. ఏ విషయాల గురించైనా వాస్తవంగా నేను తెలుసుకోవాలని ఆశించితే ఈ విషయాల గురించి ప్రభు సాధారణంగా నాకు తెలుపుతారు. అందుకొనికే వరమనేది ఉంటుంది. చూశారా, ఆ కారణము చేత నీవేదో ప్రజల మధ్య దాన్ని విసిరివేయవద్దు. అది పందుల ఎదుట ముత్యములను వేట అవుతుంది. అది పరిశుద్ధమైనది, పవిత్రమైనది. నీవది చేయాలనుకోవద్దు. నన్ను స్వాధీనమందుకోవడానికి దేవుడే బాధ్యుడవుతాడు. సహోదరులతో మాట్లాడుట మొదలగు వాటిలో సహోదరుల్లో ఏవో తప్పిదాల వెతుకుటకు నేను ఇష్టపడను. ఒక సమయంలో నేను ఒక వ్యక్తితో భోజన పాల యొద్ద కూర్చొని ఉండేది. తన చేయి నన్ను ఆలింగనం చేసుకుని ఉన్నది. ఓ సహోదరు బ్రహ్మ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాకది ఏదోలా అనిపించినది. నేను అతని వంక చూశాను. అది అతడు నాకు చెప్పలేదు. అతడు అలా చేయలేదని నాకు తెలుసు. చూశారా, అది అక్కడే ఉన్నది. అలాగా ఎవరున్నప్పటికీ అతడు నిఖర్షగా వేషధారి అవుతాడు. చూడండి, అతని హస్తాలు నన్ను ఆలింగనం చేసుకునే ఉన్నది. ఓకే, అలాగే అని నేను వెళ్లిపోయాను. నేను తెలుసుకోవాలని లేదు. అతని సహోదరుడిగా నేను ఎరుగుదును. అది అలాగే సాగనివ్వు. మిగతా అది దేవుడు చేయునుగాక. చూశారా, నాకు అవసరం లేదు. అవి తెలుసుకోవాలని నాకు అక్కరలేదు. అనేక సార్లు విషయాలు ఇక్కడ సంఘాల్లో ఉండవు. నేను గదిలో కూర్చుంటాను, రెస్టారెంట్ లో కూర్చుంటాను. జరగబోయే విషయాలు పరిశుద్ధాత్మ నాకు చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి వారే అది వాస్తవమని ఎరుగుదురు. నేను ఇంట్లోనే కూర్చొని జాగ్రత్త, కొద్దిసేపటి తర్వాత కారు వస్తుంది, అది ఫలానా వ్యక్తి అని చెప్తాను. ఇక్కడ ఉండాలని ప్రభు చెప్తున్నాడు. లోపలికి తీసుకుని రండి. మేము బజారులోకి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు జరుగుతుంటవి. దాడుతున్న దాన్ని గమనించు, ఎందుకంటే నీవు ఇక గుద్దుకుంటావు. నేనలాగైతే చూడండి, ఎప్పుడు కూడా అది సంపూర్ణంగా ఉంటుంది. ఆ కారణము చేత నీవుగా ఎక్కువగా అందులోకి నెట్టుకోవద్దు. దాన్ని వినియోగించు. అది దేవుని వరము. అయితే దానితో నీవేమి చేస్తున్నావో గమనిస్తూ ఉండము. దేవుడు నీ విషయం బాధ్యుడవుతాడు. మోషేను చూడు. మోషే దేవుని చేత పంపబడినవాడు. మీరు నమ్ముతున్నారా? ఏర్పరచబడి ముందుగా నిర్ణయించబడినవాడై ప్రవక్తగా చేయబడిను. దేవుడి తన అక్కడి నుండి అక్కడికి పంపించి బండతో మాట్లాడమన్నాడు. ఆ తర్వాత కొట్టబడినది. వెళ్ళి బండతో మాట్లాడు అని చెప్పబడిను. అది నీళ్ళిచ్చాను. అయితే మోషే కోపముతో అక్కడికి వెళ్లి ఆ బండను కొట్టాడు. నీళ్లు రాలేదు. మరలా అతను కొట్టాడు. ప్రభువులారా, ఈ బండలో ఉండి నీళ్లు రావాలా అని చెప్పాడు. దేవుడు ఏం చేశాడో మీరు గమనించారా? మీరైతే వచ్చినది మోషే ఇక్కడికి రా, దానితో అంతం అదే. చూశారా? ఆ విషయాలు మీరు గమనించాలి. దైవిక వరాలతో మీరేమి చేస్తున్నారో మీరు గమనించాలి. ఒక ప్రసంగికుడు మాదిరిగా అనర్ఘలమైన ఒక మంచి ప్రసంగికుడు లేచి వెళ్లి ప్రసంగం చేస్తాడు. కేవలము కానుకలు ధనార్జన కోసం చేస్తాడు. అందుకొరకు దేవుడు తన్ని లెక్కడుగుతాడు. అవునది వాస్తవం. దైవిక సంబంధమైన వరములతో నీవేమి చేస్తున్నావో నీవు గమనించవలసినది. లేక ఏదో గొప్ప ఘనత సంపాదించుకునే కొరకో, లేక ఏదో ఒక సంఘానికి ఒక ఖ్యాతిని తెచ్చుట కొరకో, లేక తనకు తానే గొప్ప పేరు సంపాదించుకునే కొరకో ప్రయత్నాలు చేయుట. నేను 2 లేక 3 రాత్రులు కుడికల ఉండి ధైర్యంతో ఎక్కడో నివసించి అనుభవంతో అక్కడ ఉంటాను. దాని భావం ఏంటో తెలుసా? అవునండి, దేవుడు ఆయన హస్తాన్ని నీపై ఎక్కడ పెట్టినాడో ఎప్పుడు కూడా అక్కడే ఉండు. అది లోపలి జీవనమై ఉంటుంది. గుర్తించు. కాబట్టి
ఈ దినాన్ని నేను అలా అనుకున్నాను. సరే, నడుస్తూ వెళ్తున్నాను. ఆ ప్రజలంతా చూచి నేను భీతి చెందిపోయాను. వారిని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అనుకున్నాను. బయట వరండాలో కూటం ముగించబడిన తర్వాత వారి కొరికే నేను వీక్షిస్తూ ఉన్నాను. అటు ఇటు చూశాను. వారిలో ఒకరిని కనుగొన్నాను. బాగున్నారండి అని అడిగాను. మీరెలా ఉన్నారు అని అడిగాడు అతడు. ఈ ఉదయాన్నే ప్రసంగించిన యవనస్తుడైన ప్రసంగికుడు నీవేనా అని అడిగాడు. నేనప్పుడు 23 సంవత్సరాల వయస్కుడు వాడను. అవునండి అని చెప్పాను. నీ పేరు అని అడిగాడు అతడు. బెన్హామ్ అని చెప్పాను. నీ పేరు అని అడిగాను. అతని పేరు చెప్పాడు. సరే, నేనిప్పుడు అతని మనసుతో సంఘీభావన చేసినట్లయితే అని నేను అనుకున్నాను. ప్రతిస్పందన ఏమవుతుందో అని ఎరుకనే అలా తలంచాను. మంచిదండి అని నేను అన్నాను. నాకు లేనిది మీరంతా కలిగి ఉన్నారు అని నేను చెప్పాను. నీవు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందావా అని అడిగాడు. నేను ఒక బాప్టిస్టు వాడను అని అన్నాను. అతను అడిగాడు, అయితే నీవు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందావా? మంచిది, అంటే నీ అర్థమేంటి సహోదరుడా అని అడిగాను. మీరంతా ఏమి కలిగి ఉన్నారో అది నాకు లేదు, అది మాత్రం నాకు తెలుసు అని నేను చెప్పాను. ఎందుకంటే మీరేదో బలమైనది ఒకటి కలిగి ఉన్నారు అది అని నేను అన్నాను. నేను ఎప్పుడైనా భాషలతో మాట్లాడితేవా? లేదండి అని నేను చెప్పాను. నేను ఇప్పుడు వెంటనే చెప్పగలను, నీవు పరిశుద్ధాత్మను పొందలేదు అని అన్నాడు. సరే, పరిశుద్ధాత్మ పొందుకుంటా అదే అయితే నేనది పొందలేదు అని నేను అన్నాను. అతను అన్నాడు, నీవు భాషలతో మాట్లాడకపోతే నువ్వు పరిశుద్ధాత్మను పొందలేదు. మా యొక్క సంభాషణ అలాగే సాగిపోతుండగా నేనది ఎక్కడి నుండి పొందగలను అని అడిగాను. పరిశుద్ధాత్మ వెదకు అని చెప్పాడు. నేను అలాగే కనిపెడుతున్నాను. నేనేమి చేస్తున్నానో అతనికి తెలియదు. అయితే అతనికి ఏదో విడ్డూరం కనిపించదని నాకు తెలుసు. ఎందుకంటే అతను నా వైపు చూస్తున్నప్పుడు అతని కన్నులదోలాగా నాకు చూస్తున్నాడు. అంటే వాస్తవంగా అతను క్రైస్తవుడే. అతని నూటికి నుడిపాళ్ళు నిష్కర్షంగా క్రైస్తవుడే. అవునది వాస్తవం. అది ఇక్కడే ఉన్నది. దేవుని స్తోత్రం అని నేను అనుకున్నాను. బలిపీఠం దగ్గరికి ఎక్కడికో ఒక చోటుకు నేను చేరుకోవాలి. బయటికి వెళ్ళాను. అటు ఇటు చూశాను. నేను ఇంకొక వ్యక్తిని నేను కలుసుకుంటాను అని తలస్తున్నాను. నేను అతని కనుగొని అతనితో మాట్లాడుతూ ఎలా ఉన్నారండి అని అడిగాను. అతను అన్నాడు, ఏ సంఘానికి నువ్వు సంబంధించిన వాడవు? నీవు బాప్టిస్టు వాడవని వారు చెప్పారే అని అన్నా అతడు. అవును అని చెప్పాను. నేను ఇంతవరకు పరిశుద్ధాత్మ పొందలేదు, అవును కదా అని అడిగాడు. నాకు తెలియదు అని నేను అన్నాను. నీవు ఎప్పుడైనా భాషలో మాట్లాడావా అని అడిగాడు. లేదండి అని చెప్పాను. నీవు పొందలేదు అని అన్నాడు. మీరంతా పొందుకున్నదేదో అది నేను పొందలేదు, అది నాకు తెలుసు అని చెప్పాను. అయితే సహోదరుడా, నేను నిజంగా అందుకొరకై అపేక్షిస్తున్నాను. సరే, నీళ్లు సిద్ధంగా ఉన్నవి అని అన్నాడు. నేను చెప్పాను, నేను బాప్తిసం తీసుకున్నాను అని చెప్పాను. అయితే మీరంతా పొందుకున్నది నేను పొందుకోలేదు, మీరు కలిగి ఉన్నది అది నిజంగా నాకు కావాలి అని చెప్పాను. మంచిది, అది చాలా మంచిది అన్నాడు. నేను అతన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. ఆ తర్వాత చివరికి ఆ ఎదుటి మనిషి మనోభావాన్ని నేను పట్టివేసిన తర్వాత బలహీనుడైన వేషధారితో నేను ఎవరైనా మాట్లాడితే అలాంటి వారిలో అతడు ఒకడై ఉంటాడు. అతని భార్య నల్ల వెంట్రుకలు కలిగి ఉన్న స్త్రీ. అతను ఒక అందమైన స్త్రీతో చెడ్డ సంపర్కము కలిగి 2 బిడ్డలు కలిగి ఉన్నాడు. రాగుడు, చారాయంగడికి తిరగడం, ఇలా రకరకాల అలవాట్లు. అయినప్పటికీ భాషలతో మాట్లాడుతున్నాడు, ప్రవచిస్తున్నాడు. ఆ తర్వాత ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి ఇంటికి వెళ్లిపోయాను. అవునది వాస్తవం, నేను అది అర్థం చేసుకోలేదు అని చెప్పాను. ఆ వేషధారి మీద ఆశీర్వదించబడిన పరిశుద్ధాత్మ కృమ్మనివ్వనట్లా అగుపించుగా కానేనదే. అంతే. ఈ సుదీర్ఘ కాలం అంతా నేను పట్టణం చేస్తూ ప్రార్థన చేస్తున్నాను. నేను వారితో కలిసి వెళ్ళినట్లయితే అదంతా ఏంటో నేను తెలుసుకొనవచ్చునేమో అని అనుకున్నాను. ఇక్కడేమో స్వచ్ఛమైన క్రైస్తవుడు, మరొకడేమో నిజమైన వేషధారి. అదేమైంటుంది అని తలంచాను. ఓ దేవా, బహుశా నాలో ఏదో ఒక తప్పున్నది అని అనుకున్నాను. మూలాధారం నమ్మే నేను అదంతా బైబిల్లో ఉన్నదే అని అన్నాను. అది అలాగే ఉండాలి. నాకైతే జరిగేదంతా బైబిల్లో ఉండే అది జరగవలసి ఉన్నది. లేట్లయితే అది వాస్తవమైనది కాదు. అది ఇక్కడుండే రావాలి. అది బైబిల్ నుండి నిర్ధారణ చేయబడాలి, ఏదో ఒక చోట కాదు సుమా. అయితే అది బైబిల్ అంతటిలో కూడా అది ఉండవలసి ఉన్నది. నేను నమ్మాలి. అది వాస్తవమైన అతుకే కావాలి. ప్రతి లేఖనానికి అది ఏకీభవించాలి. లేట్లయితే నేనది నమ్మను. కాబట్టి పౌలు చెప్తున్నాడు, పరలోకం నుండి దిగి వచ్చిన దూత మరొక సువార్తను ప్రకటించినట్లయితే అతడు శాపగ్రస్తుడు గాక. కనుక నేను బైబిల్ నమ్ముతాను. అలాంటిది బైబిల్ నుండి నేను చూడలేదు అని అన్నాను. 2 సంవత్సరాల తర్వాత
నా భార్యను మొదలగు తదితరాలను నేను పోగొట్టుకున్న తర్వాత నేను గ్రీన్ మిల్ లో ఉన్నాను. అది నా పరిచయ స్థలం. ప్రార్థిస్తున్నాను. తిరిగి నా గుహలోకి 2-3 దినాలు వెళ్ళాను. 2 దినాలైనది. కొద్దిగా గాలి పీల్చుకుంటూ కొరకై అలా బయటకు వెళ్ళాను. నేను అలా బయటకు నడుస్తూ వెళ్తూ అక్కడ మొద్దు చివర భాగాన నా బైబిల్ పెట్టి వెళ్ళాను. మీరు లోనికి వస్తున్నప్పుడు ఒక పాత చెట్టు గాలి వీస్తూ ఉంటుంది. దానికి ముండ్ల గరిట మారిగా ఒకటి ఉన్నది. దాని ముందు ఇలా పెట్టబడి ఉన్నది. చెట్టు ఇలా వంగి ఉన్నది. నేను ఆ దూలం పొద్దున అలా పెట్టి రాత్రిపూట అక్కడ పండుకునేవాడను. ఇలా ఆకాశం వంక చూస్తూ పండుకునేవాడను. నా చెయ్యి ఆ దూలం పైన అలా పెట్టి కొన్నిసార్లు ఈ విధంగా పండుకుని ప్రార్థిస్తుంటాను. అనేక దినాలు అక్కడ ఉన్న తర్వాత ఏమీ తినకుండా త్రాగకుండా ప్రార్థించాను. కొద్దిగా మంచి గాలి పీల్చుకోవడం కొరకై బయటకు వెళ్ళాను. ఆ గుహలో నుండి చలిగా తేమగా అక్కడ ఉన్నది. అందుచేత మరలా బయటకు వచ్చి క్రితం దినం ఎక్కడుంచానో అక్కడ నా బైబిల్ పెట్టాను. ఫిబ్రవరి 6వ అధ్యాయంకి అది తిరిగినది. నేను చదవడానికి ప్రారంభించాను. నిర్జీవకులను విడిచిపెట్టి సంపూర్ణమైపుడు సాగిపోవడం మొదలగునవి. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధ వరములు రుచి చూచి పిలుపులో పాలు అయిన వారు మొదలగున చదువుతున్నాను. ఇలా చెప్పబడినది. అయితే ముళ్ళ తుప్పలు గచ్చ తీగలు పెరిగినవి కనుక విసర్జింపబడి భూమిపై తిరుగుచు తరచుగా కురియు వర్షము త్రాగి భూమిపై తరచుగా కురియు వర్షము త్రాగి అనుకూలమైనది ఫలించక విసర్జింపబడి ముళ్ళ తీగలు గచ్చ తీగలు పెరిగినలా విసర్జింపబడును. ఒకటి వెళ్ళి ఇక్కడే ఉందని నేను అనుకున్నాను. నన్ను ఇక్కడ మేలుకులు పొందేవారో నేను విన్నాను. నాకిప్పుడు దర్శనం ఇయ్యబడిన ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆ ముద్దు కొన భాగాన నేను అలాగే కనిపెడుతూ ఉన్నాను. నేను లేచి వెనుకకు ముందు క్రిందకి పైకి నడుస్తున్నాను. వెనుకకు నడిచి వెళ్ళాను. ఏమి జరగలేదు. నా గుహ వైపే వెనుకకు వెళ్ళాను. ఏమి జరగలేదు. నిన్న అలాగే నిలబడి ఇది ఏమైంటుందా అని ఆలోచన చేస్తున్నాను. ఆ బైబిల్ వైపే మరలా నడుస్తూ వెళ్ళాను. అది మరలా నా వైపే వచ్చినది. అది నేను అలా పుచ్చుకొని అందులో ఏమున్నదో అది చదవాలని ఆయన కోరుతున్నాడేమో అని అనుకున్నాను. దేవుని ఎడల పశ్చాత్తాపము విశ్వాసము విషయాలన్నీ కూర్చొని చదువుకున్నాను. భూమి తన మీద తరచుగా కొన్ని వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరు అని చెప్పబడుతున్నది చదువుతున్నాను. అయితే ముళ్ళ తుప్పలు గచ్చ తీగలు తన మీద పెరిగి తుదకది విసర్జించబడి కాల్చివేయబడును. అది నన్ను వణికింపచేసినది. దేని గురించి నీవు నాకు ఈ దర్శనం అనుగ్రహిస్తున్నావు అని తలస్తూ ఉంటుంది. ఆయన్ను మరొకటి ఎదురుకై నేను అతను ఉన్నాను. ఆ తర్వాత వెనువెంటనే ప్రపంచమంతా నా ఎదుట తిరిగిపోతున్నట్లున్నది. అంత చక్రమై చుట్టుకుని పోయినది. తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి వచ్చి తల ఎత్తుకుని విత్తనాలు విత్తుతున్నాడు. అతను అలా కొండ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ నల్లని వస్త్రాలు ధరించిన మరొకడు వచ్చి తల వంచుకొని ఉండి విత్తనాలు విత్తుతున్నాడు. మంచి విత్తనాలు మొలకెత్తగా అవి గోధుమలై ఉన్నవి. ఆ చెడ్డ విత్తనాలు మొలకెత్తగా అవి కలుపు మొక్కలై ఉంటున్నవి. ఆ తర్వాత గొప్ప కరువు గట్టి భూమిపైకి వచ్చినది. పాడైపోచున్నట్లుగా గోధుమలు తల వంచేసినవి. నీళ్లు లేక అలా అయిపోయినవి. వర్షాన్ని పొమ్మని ప్రజలంతా తల్ల వంచి దేవునికి ప్రార్థిస్తుండగా నేను చూశాను. ఆ తర్వాత కలుపు మొక్కలంతా నీళ్ల కొరకైనట్లుగా తల్ల వంచేసినవి. అలాగది నేను చూశాను. ఆ తర్వాత బలమైన మేఘాలు వచ్చి భీకర వర్షం కురిచినది. అది అలా జరగగానే ఆ వంగిపోయిన చిన్న గోధుమలు అనుకుంటూ నిటారుగా నిలిచినవి. ప్రక్కనే ఉన్న కలుపు మొక్కలు అనుకుంటూ నిలబడిపోయినవి. అరే ఏంటి అని అనుకున్నాను నేను. ఆ తర్వాత అది నా మీదకి వచ్చినది. ఇదే ఏ వర్షమైతే గోధుమలు పెంచడానికై వినియోగపడినో అదే వర్షము కలుపు మొక్కలు పెంచిన కొరకై కురిసినది. ఆ గుంపు ప్రజల మీద ఏ పరిశుద్ధాత్మ కురంబరించబడినదో ఆశీర్వాదమిచ్చు అదే వేషధారి పైన పడినది. యేసులాగా చెప్పారు, వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుంటారు అని. అతడు కేకల వేయటం కాదు, కేరింతల కొట్టడం ద్వారా కాదు, వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుంటారు. అక్కడే ఉన్నావు ప్రభువా, నేను పొందుకున్నాను. అది నిజంగా సత్యం. దేవుడంటే ఎరుగకూడనే నీవు వరాలు కలిగి ఉంటావు. కాబట్టి చూడండి, భాషతో మాట్లాడటం నాకు చాలా కష్టతరంగా ఉండేను. అయితే ఒక దినాన దేవుడు దానిని నాకు రుజువుపరిచాడు. ప్రప్రదంగా మార్పు చెందినటువంటి నా వారిని ఓహియో నదిలో బాప్తిస్మిచ్చుచుండని, ఆ తర్వాత 7వ వ్యక్తికి బాప్తిస్మిచ్చుచుండని నేను బాప్తిస్మిచ్చు ఇలా చెప్పాను. నేను నీళ్ళలో అతనికి బాప్తిస్మిచ్చుచున్నాను, నీవు పరిశుద్ధాత్మలో అతనికి బాప్తిస్మివ్వు అని చెప్పాను. నీళ్ళలోకి అతని ముంచుతున్నాను. ఆయన ఆకాశం నుండి సుడిగాలి వచ్చినది. ఆ వెలుగు ఇక్కడ ప్రకాశిస్తున్నది. వందల ప్రజలు ఆ ఒడిన ఉన్నారు.
అది జూన్ మాసము మిట్ట మధ్యాహ్న వేళ 2 గంటల సమయం. నేను ఎక్కడ ఉన్నానో నా పైనది వ్రేలాడుతున్నది. ఒక స్వరం ఇలా చెప్పినది, క్రీస్తు యొక్క మొదటి రాకడకు బాప్తిస్మమిచ్చే యోహాను ఎలా ముందటివాడుగా పంపబడినో, క్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందున్నటువంటి వర్తమానము అటువంటి దానిని నీవు కలిగి ఉన్నావు అని చెప్పబడినది. అది నాకు చచ్చిపోయేంతగా భీతిని కలిగించినది. అక్కడున్న సమూహ ప్రజలంతా కర్మాగార పనివారు, మందులు తయారు చేయ పనివారు, వారంతా ఆ నది ఒడ్డునే ఉన్నారు. నేను తిరిగి వెళ్లిపోయాను. ఆ మధ్యాహ్న వేళ 200-300 మందికి బాప్తిస్తం ఇచ్చాను. వారు నన్ను బయటకు తీసినప్పుడు నీటిలో ఉండి బయటకు లాగారు. పెద్దలు తదితరులంతా బయటకు వచ్చి ఆ వెలుగు ఏంటి అని అడిగారు. గిలాదు ఏజ్ బాప్తిస్టు సంఘస్థులైన ఆ పెద్ద గుంపైన నల్లవారంతా, అక్కడ లోన్ స్టార్ సంఘస్థులు అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఆ సంభవనం చూచి ఏడ్చారు, పడిపోయారు. ఒక అమ్మాయి పడవలోండి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తూ ఈతగాళ్ల వస్త్రాలు ధరించి అక్కడ కూర్చుకొని ఉన్నది. ఆమె ఒక సంఘానికి ఆదివారం బడి ఉపాధ్యాయుని. బయటికి రావా అని అడిగాను. వెళ్ళి నేను బయటికి రాను అని అన్నదామె. మంచిది, రావా అని అడిగాను. నేను బాప్తిస్మిస్తున్న స్థలం నుండి నువ్వు బయటికి వచ్చుటకు సువార్త నిమిత్తము తగిన గౌరవం నాకున్నది. ఆమె అంటున్నది, నాకది లేదు అని అన్నది. బాప్తిస్మిస్తున్నప్పుడు ఆమె అక్కడ కూర్చొని నవ్వుతూ అలా చేస్తున్నప్పుడు ఎందుచేతనగా బాప్తిస్మును కూర్చో ఆమె నమ్మదు. అప్పుడు ప్రభుత్వ దిగిరాగా ఆవిడ పడవలో ముందుకు పడిపోయింది. ఏ రోజు ఆ అమ్మాయి పిచ్చాసుపత్రిలో ఉన్నది. నీవు దేవునితో ఆటలాడలేవు. ఆ తర్వాత నీళ్లు త్రాగటానికి ఒక అందమైన అమ్మాయి వెళ్ళినది. ఒక బీరు సీసాకు కొట్టుకుని ముఖమంతా పగిలిపోయినది. అయ్యో, భీకరంగా అయిపోయినది. అది అక్కడ జరిగిన విషయం. ఆ తర్వాత జీవితం అంతా కూడా నేను ఇది చూశాను. అవి జరుగుట, ఆ దర్శనాలు చూచుట, ఆ సంగతులని ఎలా జరిగినవో అన్ని. ఆ తర్వాత కొంచెం కాలమైన తర్వాత అది నన్ను ఎంతగానో ఇబ్బంది కలిగి చేసినది. అది తప్పు అని అందరూ అంటుండేవారు. నేను ఎక్కడైతే ప్రార్థిస్తూ ఉండేవాడనో ఆ నా చిరపరిచే స్థలంలో నుండి లేచిపోయాను. నా మీదికి రావద్దని ఎంతగానో దాని కొరకు ప్రార్థించినప్పటికీ ఎలాగైనా అది నా మీదికి అది వచ్చేస్తూనే ఉన్నది. ఇండియానా రాష్ట్రములో నేను గేమ్ వార్డెన్గా పనిచేశాను. నేను లోపలికి వచ్చాను. అక్కడ ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. మందిరంలోని పియానిస్ట్ యొక్క సోదరుడు అతడు. అతను అడిగాడు, బిల్లి, ఈ మధ్యాహ్నం మ్యాడిసన్ వరకు నన్ను దాటవేస్తావా అని అడిగాడు. నేను అది చేయలేను, నేను అడవుల వరకు వెళ్లాల్సి ఉంది అని చెప్పాను. నేను ఇంట్లోకి వచ్చి నా తుపాకీ బెల్ట్ తదితరవి తీసి నా చేయి చొక్కాయి ముడిచాను. నేను 2 గదుల చిన్న ఇంట్లో నివసించాను. నేను కడుక్కొని నా భోజనం సిద్ధపరచుకోబోతున్నాను. కడిగి వేసి ఇంటి ప్రక్కనేనున్న గంగిరెగ్గు చెట్టు దగ్గరికి వెళ్ళాను. అకస్మాత్తుగా ఎవరో వచ్చి అలా అది జరిగిపోయినది. నేను చూశాను. మరలా అదే అని నేను గ్రహించాను. నేను మెట్ల మీద కూర్చున్నాను. అతను తన కారులో ఎదురు దూకి నా వద్దకు పరిగెత్తుకుని వచ్చి, బిల్లి, నీవు ముచ్చునిపోతున్నావు అని అడిగాడు. లేదండి అని అన్నాను. బిల్లి, ఏం జరిగినది అని అడిగాడు. నాకు తెలియదు. వెళ్ళు సహోదరుడా, మంచిది, వందనాలు. నా భార్య పాత్రలో నీళ్లు తీసుకుని బయటికి వచ్చి, అని ఏం జరిగింది అని అడిగినది. రీతమా, ఏమీ లేదు అని చెప్పాను. భోజనం సంసిద్ధంగా ఉంది, వచ్చేసేయ్ అని చెప్పి నా వీపుపై చెయ్యి వేసి నన్ను లోపలికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నది. రీతమా, నేను ఒక విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను అని అన్నాను. నీవు వారిని అక్కడికి పిలిచి ఈ మధ్యాహ్నం ఇక్కడ ఉండమని వారికి చెప్పు అని నేను చెప్పాను. మేడా, రీతమా అని నేను చెప్తున్నాను. నేను యేసుక్రీస్తును ప్రేమిస్తున్నానని నాకు తెలుసు అని అన్నాను. నేను మరణములో ఉండి జీవులోనికి దాటి ఉన్నానని నాకు తెలుసు. దయ్యం నాకు ఎటువంటిది చేయడం నేను ఇష్టపడను. నేను ఇలాగే సాగిపోతూ ఉండలేను. నేను ఒక ఖైదీని అని అన్నాను. ఎల్ల వేళ కూడా ఇది జరుగుతున్నప్పుడల్లా కూడా ఇలాంటి దర్శనాలు వచ్చుతున్నప్పుడల్లా అదేమైనప్పటికీ నేను చెప్తున్నాను, అది నాకు జరిగినప్పుడు అది దర్శనం అని నాకు తెలియదు. అది దర్శనం అని నేను అనను. వారు దాన్ని మైకమంటున్నారు, మరి ఏదేంటో అని అది నాకు తెలియదని చెప్పాను. నేను దాన్ని హీనంగా అనడం నాకు ఇష్టం లేదు. అది దయ్యమని వారు చెప్తున్నారు. నేను ప్రభువుని యేసును ప్రేమిస్తున్నాను. ఓ బిల్లి, ప్రజలు అనేది నీవు ఆలకించకు అని ఆమె చెప్పినది. అయితే ప్రీతమా, ఇతరత్ర బోధకులను చూడు. నాకు వద్దు అని అన్నాను. నీ అడవుల్లోకి నా స్థలానికి వెళ్తున్నాను అని చెప్పాను. $15 నా యొద్ద ఉన్నవి. బిల్లిని జాగ్రత్తగా చూడు. బిల్లి అప్పుడు చాలా చిన్నవాడు. తీసుకో, జీవించడానికి నీకు బిల్లికి కొద్ది కాలానికి సరిపడతవి. వారిని పిలిచి చెప్పు
వీలైతే రేపు వస్తాను లేదా ఇక తిరిగి రాను. నేను ఇక 5 రోజుల్లో తిరిగి రాకపోతే నా స్థానంలో మరొకటి ఉంచు అని చెప్పాను. లేదా అది నా దగ్గర నుండి తీసివేసి అది మరలా రాకుండా చేయునని దేవుడు నాకు వాగ్దానం చేసే వరకు నేను తిరిగి రాను అని చెప్పాను. అలాంటి మనుషుని యొక్క అవివేకం ఎంతదో ఆలోచన చేయండి. నేను ఎక్కడిగా రాత్రి వెళ్లిపోయాను, తిరిగి ఆ పాత గదిలోకి వెళ్ళాను. అది ఆ తర్వాత రోజు కొంత ఆలస్యమైనది. తర్వాత రోజు ఆ క్యాంపులోకి నేను వెళ్ళవలసి ఉన్నది. ఆ పర్వత అవతల లేక కొండ ఆవల అడవుల్లోకి వెళ్ళాను. FBI వారు నన్ను కనుగొంటారని అనుకోలేదు. కనుక ఈ చిన్న పాత గదిలో ఆ మధ్యాహ్నం అంతా చాలా చీకటి పడే వరకు ప్రార్థిస్తూనే ఉన్నాను. నేను ప్రార్థిస్తూ ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నది అనే భాగాన్ని బైబిల్ నుండి చదువుతూ ఉన్నాను. నేను అది కనుగొనలేకపోతున్నాను. అక్కడ ఆ చిన్న గదిలో ఎంతో చీకటిగా ఉన్నది. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు అక్కడ బోను పెడుతుండేవాడను. నేను ఇక్కడ బోను పెట్టి రాత్రంతా చేపలు పడుతుండేవాడను. అది కేవలం ఎంతో శిథిలావస్థలో ఉన్నటువంటి పాతబడిన గది. సంవత్సరాల తరబడిగా అక్కడ కూర్చుంటున్నాను. అది ఆ స్థితికి రాకముందు ఒకరు అద్దెకున్నారు అందులో. నేను ఇక్కడ అలా కనిపెట్టుకుని కూర్చుని ఉన్నాను. 1 గంట 2 గంటలు 3 గంటలు జరుగుతూనే ఉన్నది. నేల మీద వెనుక్కు ముందుకు నడుస్తూనే ఉన్నాను. ముందుకు వెనుక్కు అలాగ నడుస్తున్నాను. ఒక పాతబడిన బల్ల మీద కాదు ఒక పెట్టెలాంటిదైనా దానిపైన కూర్చున్నాను. నేను ఇక్కడ కూర్చొని, ఓ దేవా, ఎందుకు నీవిలాగు నాకు చేస్తున్నావు అని తలంచుకుంటున్నాను. తండ్రి, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు అని చెప్తున్నాను. దయ్యం పట్టిన వానిగా నేను నాకు ఇష్టం లేదు. అవి నాకు సంభవించడం నేను అంగీకరించను. దేవా, మరెన్నడూ అది జరగకుండా చూడండి అని చెప్తున్నాను. నేను చెప్తున్నాను ఈ విధంగా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నరకానికి వెళ్ళటం ఇష్టపడను. నేను తప్పిదస్తున్నై ఉండి నా శాయశక్తుల ప్రయత్నాలు చేసి బోధన చేయడం వల్ల ఫలమేంటి? నేనుగా నరకానికి నడుచుడు కాకుండా వేలాది మందిని తప్పుదాన్ని పట్టించువాడిని అవుతాను. వందల మంది ప్రజలు అలాంటి వారు నా పరిచయంలో ఉన్నారు. ఇది మరలా నాకు సంభవించడం నేను అంగీకరించను అని చెప్పాను. నేను ఆ చిన్న బల్ల మీద కూర్చున్నాను. ఓ విధంగా ఇలాగ కూర్చుని ఉన్నాను. అకస్మాత్తుగా గదిలోకి మెరుస్తూ ఉన్న ఒక వెలుగు కనిపిస్తున్నది. ఫ్లాష్ లైట్ తీసుకుని ఎవరో వస్తున్నారని తలస్తున్నాను. తిరిగి చూచి నేను ఇలా అనుకున్నాను, ఇక్కడే అది ఉంది, నా ఎదుటే ఉంది. పాత చెక్కలు నేలపై పడి ఉన్నవి, అక్కడే ఉన్నవి, నా ఎదురుగానే ఉన్నవి. ఒక పాత స్టవ్ ఒక మూల పెట్టి ఉంది, దానిపైన పగిలి ఉంది. ఇక్కడే ఒక వెలుగు నేల మీద ఉంది. అరే, అది రావడం లేదే అని నేను అనుకుంటున్నాను. అటు ఇటు చూశాను, ఇక్కడే నా పైనే ఉంది. అదే వెలుగు నా పైనే ఉంది. అలాగే వేలాడుతుంది. అగ్నికులం వలె ఉన్నది. ఓ విధమైన నీలి రంగులో ఉన్నది. ఉష్ 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 అది నా పైన అలా వెళ్తున్నది. దాని వైపే చూశాను. ఏంటది అని అనుకుంటున్నాను. అది నాకు భయం కలిగించేసింది. ఎవరో వస్తున్నట్లుగా వింటున్నాను. పాదరక్ష లేకుండా వంటిగా నడుస్తున్నట్లుగా ఉన్నది. లోపలికి వస్తున్నట్టు ఆ మనిషి పాదాలు చూశాను. గదంతటా చీకటి. అయితే ఎక్కడది వెలుగుతుందో అక్కడ తప్ప. లోపలికి వస్తున్న ఒక మనిషి పాదాలు చూశాను. ఆయన లోపలికి వస్తున్నప్పుడు, నడిచి వస్తున్నప్పుడు 200 పౌండ్ల బరువు ఉన్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఆయన తన చేతులు ఇలా కట్టుకుని ఉన్నాడు. నేను ఆయన సుడిగాల్లో చూశాను. నాతో మాట్లాడుతూ నేను విన్నాను. గదిలో ఒక వెలుగుగా నేను చూశాను. ప్రథమంగా దాని రూపాన్ని చూడడం అదే ప్రప్రథం. అది నాకు చాలా సమీపంగా వస్తుంది. సరే, యథార్థమైన సహోదరులారా, నాకు గుండె ఆగిపోయేంతగా అనిపించినది. ఊహించండి, మీకేనే అనుకోండి, అదే విషయం మీకు అనిపిస్తుంది. నాకంటే ఎక్కువగా రోడ్డుకు దూరమై పారిపోతారు మీరు. నీవు ఎంతో కాలం నుండి క్రైస్తవుడై ఉండవచ్చు, అయితే అది మీకు అలా అనిపిస్తుంది. ఎందుచేతంటే వందల సార్లు నాకు ఆ సందర్శనం జరిగినప్పటికీ ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు నన్ను కృంగదీసివేసినది. కొన్ని పర్యాయాలని మైకము కలగచేసి నన్ను కృంగదీసినది. వేదిక నేను వదిలిన తర్వాత నాకు అలా అనిపించేది. ఎక్కువసేపు నేను అలా ఉంటే నేనిక అలా అయిపోయేవాడను. గంటల కొలది నా పైన అవి ఉండేవి. నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియదు కూడా. నేను అది విశదీకరించలేను. ఇక్కడ బైబిల్ నుండి చదవండి, అదేంటో మీకు తెలియపరుస్తుంది. లేఖనం అలా తెలియజేస్తున్నది. నేను అక్కడే కూర్చుని ఆయన వైపు చూస్తున్నాను. నా చేతులు అలా పైకెత్తి ఉంచాను. ఎంతో ఆదరణంగా ఆయన నా వైపే చూస్తున్నాడు. అయితే ఆయన ఒక సున్నితమైన స్వరముతో,
Do not సర్వాధికారి అయిన దేవుని యొద్ద నుండి నేను పంపబడి ఉన్నాను, భయపడవద్దు అని చెప్తున్నాడు. ఆయన ఆ స్వరముతో పలికినప్పుడు నేను 2 సంవత్సరాల వయసులో ఉండగా పలికినది అదే స్వరం. అది నన్ను ఎప్పుడునూ వెంబడిస్తూనే ఉన్నది. అది ఆయనేనని నాకు తెలుసు. And I thought, now, వినండి, ఆ సంభాషణ ఆలకించండి. నాకు తెలిసినంత వరకు నా చేతనంత మట్టుకు మాట వెంబడే మాట చెప్పాను. ఎందుకంటే నాకు బాగా జ్ఞప్తి ఉన్నది. and he ఆయనను అలాగే చూశాను. భయపడవద్దు అని ఎంతో నెమ్మదిగా చెప్పాడు ఆయన. సర్వశక్తిమంతులకు దేవుని సన్నిధిలో నేను పంపబడ్డాను అని చెప్పాడు ఆయన. ప్రత్యేకమైన నీ జన్మను గురించి తెలియచెప్పుటకు పంపబడ్డానని చెప్పారు. అక్కడ నా యొక్క జన్మ ఎలా జరిగిందో మీకు తెలిసి ఉన్నట్లుగా నేను జన్మించినప్పుడు ప్రథమంగా అదే వెలుగు అక్కడ వేలాడినది. కనుక ఆయన చెప్పారు, నీ ప్రత్యేకమైన జన్మ, అపార్థము చేయబడుతున్న నీ జీవితము, has been to indicate నీవు సర్వ ప్రపంచానికి వెళ్లి రోగులైన ప్రజలను ప్రార్థించమని గుర్తై ఉంటున్నది. అవి ఎటువంటివైనప్పటికీ, ఎటువంటి జబ్బైనప్పటికీ ఆయన సూచించారు. నా న్యాయాధిపతి దేవునికి ఇది తెలుసు, క్యాన్సర్ సహా అని ఆయన సూచించారు. ఇలా చెప్పాడు, ప్రజలు నేను నమ్మినట్లుగా నీవు చేసుకున్నట్లయితే, నీవు ప్రార్థించేటప్పుడు నమ్మకంగా ఉన్నట్లయితే నీ ప్రార్థన ఎదుట చిట్ట చివరిగా క్యాన్సర్ సహా నిలవనేరదు అని చెప్పాడు. చూశారా, ప్రజలు నేను నమ్మినట్లుగా నీవు చేసుకున్నట్లయితే, ఆయన నేను శత్రువునిగా చూడలేదు కానీ మిత్రునిగానే నేను చూశాను. ఆయన ఆ విధంగా నా ఎద్దకు వస్తున్నప్పుడు నేను చచ్చిపోతున్నానేమో ఏదో నాకు తెలియలేదు. and I said, అలాగేనయ్యా అని నేను చెప్పాను. అలాంటి స్వస్థతలు, ఆ వరములు నాకేమి తెలియను అని అన్నాను. మంచిది అయ్యా, నేను పేదవాడను అని చెప్పాను. and I said, I'm among my people. నా ప్రజల మధ్య ఉంటున్నాను, వారు పేదవారే, నేను విధి లేని వాడను, And I said, and నేను తగిన వాడను కాదు, వారు నన్ను అర్థం చేసుకునలేరు, వారు నా మాటలు వినరు అని చెప్పాను. and he said, ఆయన చెప్పాడు, ప్రవక్తైన మోషేకు 2 వరములు లేక 2 సూచనలు అనుగ్రహించబడినట్లుగా, to vindicate, అతని యొక్క పరిచయ రుజువుకై అనుగ్రహించబడినట్లుగా so are you given 2 gifts. నీ యొక్క పరిచయ రుజువు కొరకై నీకును 2 వరములు అనుగ్రహించబడుతున్నవి. ఆయన చెప్పారు, అందులో ఒకటి, నీవు ఏ వ్యక్తి కొరకై ప్రార్థిస్తున్నావో ఆ వ్యక్తిని చేయితో పట్టుకొని, నీ ఎడమ చేతితో ఆ వ్యక్తి కుడి చేయి పట్టుకొని, And said, then ఆ తర్వాత నిశ్శబ్దంగా నిలబడు. అప్పుడు నీ శరీరానికి భౌతికంగా అది సంభవిస్తుంది. ఇంకా ఇలా చెప్పాడు, అప్పుడు నీవు ప్రార్థించు, అది విడిపోయినట్లయితే ఆ ప్రజల్లో ఉండి ఆ వ్యాధి తొలగిపోయినది. if it doesn't leave, అది వదిలిపోనట్లయితే ఆశీర్వదించి సాగిపో అని చెప్పాడు. సరే అయ్యా, వారిని అంగీకరింపరేమో అని భయపడుతున్నాను అని నేను అన్నాను. ఆయన చెప్పారు, రెండవ విషయం, దాన్ని వారు విన్నట్లయితే ఇది వింటారు వారు అని చెప్పారు. ఆ తదుపరి నీవు వారి యొక్క హృదయ రహస్యాలు కూడా తెలుసుకుంటావు, అది అలా జరుగుతుంది, said this they ఇది will వారు hear. వింటారు అని చెప్పాడు. నేను చెప్పాను, అలాగేనయ్యా, నేనందుకే ఈ రాత్రి ఇక్కడ ఉన్నాను. I have నా మీదకి వచ్చేవన్నీ తప్పైనవని నేను మా మతబోధకుల చేత చెప్పబడినాను అని చెప్పాను. ఆయన ఇలా అన్నారు, నీవు ఈ లోకములో జన్మెత్తింది అందుకొరకే. గమనించండి, వరములు, పిలుపు, పశ్చాత్తాపము లేకుండానే కలుగుతవి. ఆయన అన్నారు, ఆ ఉద్దేశం కొరకై నీవు ఈ లోకములో జన్మించావు అని. And I said, well, sir, I said, సరేనయ్యా, my clergyman అది told me దురాత్మని that మా that బౌద్ధికులు was నాతో the చెప్పారు evil spirit. అని అన్నా నేను. And I said, they, అందుకొరకే నేను ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాను. ఆయన నాకు ప్రత్యేకంగా తెలియజేసినది ఇది. he ఆయన related యొక్క to me ప్రప్రథమ the సందర్శనములో coming of the Lord పురబడి Jesus యేసు in his రాకడకు నన్ను పోల్చినాడు. And I said, స్నేహితులారా, strange thing అది was, వింతైన విషయం. ఇక్కడే నేను ఒక నిమిషం ఆపి కృత విషయానికి వెళ్దాము. నన్ను ఎక్కువగా భయభీతిని కలుగు చేసింది ఏదనగా, ప్రతిసారి సోదె చెప్పేదాన్ని కలుసుకుంటుని ఏదో జరిగినట్లుగా వారు గుర్తిస్తారు. అది నన్ను చంపేసినంతగా పనిచేసేది. ఉదాహరణకు, నేను మా పెద్దమ్మ యొక్క పిల్లలు కలిసి ఒక ఊరేగింపు స్థలం మీదుగా వెళ్తున్నాము. మేమంతా బాలురమే నడుచుకుంటూ వెళ్తున్నాము. so there's a little అక్కడ ఒక సోది చెప్పే ఒక యవ్వన స్త్రీ ఆ గుడారాలలో కూర్చొని ఉన్నది. అందంగా కనిపిస్తున్న ఎవరిరాలు అక్కడ కూర్చొని ఉన్నది. మేమంతా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆవిడ చెప్తుంది, ఓయ్ నీవు ఒక నిమిషం ఇక్కడికి రా అని అన్నది. మేము ముగ్గురు కుర్రవాళ్లకు వెనుక్కు తిరిగాము. నీవు గీతల చెమటికోటు వేసుకున్న నీవు అని అన్నది. అతను నేనే. నేను అన్నాను, అవును మా, go get her a కోక్కు లేక ఇంకేదో ఆమె కొరకై నేను పట్టుకురావాలని ఆమె అనుకున్నట్లుగా నేను ఊహించాను. and she was ఆమె ఒక యవ్వన స్త్రీ, young woman. బహుశా 20 సంవత్సరాల లోపు వయసు ఉంటుంది. అక్కడ కూర్చొని ఉన్నది.
నేను ఇక్కడికి వెళ్ళాను. అవును మా, నేనేమి చేయమంటావు అని అడిగాను. And she said, say, did you చూడు, know there's ఒక వెలుగు నిన్ను వెంటాడుతున్నది తెలుసా? you were born under a certain నీవొక గురుతు ద్వారా జన్మించావు అని అన్నది. అంటే నీ అర్థం అని అడిగాను. చెప్తున్నది, సరే, నీవొక గురుతు ద్వారా జన్మించి ఉంటివి, ఒక వెలుగు నిన్ను వెంబడించుచున్నది, దైవిక పిలుపు కొరకై నీవు జన్మించావు. ఓ స్త్రీ, నేను ఇక్కడ నుండి వెళ్ళు అని అన్నాను. నేను ముందుకు సాగిపోయాను, ఎందుకంటే మా అమ్మ ఎప్పుడూ అలాంటివి దైవ సంబంధమైనవని నాతో చెప్తూ ఉండేది. ఆమె అన్నది వాస్తవమే. అది నాకు భీతిని కలుగజేసింది. ఒక్కనాడు నేను ఒక గేమ్ వార్డెన్గా ఉంటిని. నేను ఒక బస్ లో వెళ్తూ ఉంటిని. నేను బస్ ఎక్కాను. అది ఎల్లప్పుడూ ఆత్మలకు లోబడినట్లుగా అగుపించేది. నేనక్కడ నిలబడే ఉన్నాను మరియు నావికుడు నా వెనకాల నిలబడి ఉన్నాడు. నేను కాపలా కొరకై వెలుచుడిని. హెన్రీవిల్ అడవుల వైపు వెళ్తున్నాను, బస్సులో వెళ్తున్నాను. ఒక వింతైన విషయం జరిగినట్లుగా నాకు అనిపించినది. నేను వెనుతిరిగి చూశాను. అక్కడ ఒక లవాటి స్త్రీ కూర్చొని ఉన్నది, శుభ్రంగా వస్త్రాలు ధరించుకుని ఉన్నది. బాగున్నారా అని ఆమె అడిగినది. మీరు బాగున్నారా అని నేను అడిగాను. కేవలం స్త్రీ కదా మాట్లాడుతుంది అని అనుకున్నాను. అందుచేత నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. నేను ఒక నిమిషం నీతో మాట్లాడాలి అని అన్నదామె. అలాగే మా అని అన్నా నేను. నేను తిరిగాను. She said, నీవొక గురుతు వల్ల జన్మించావని నీకు తెలుసా అని ఆమె అన్నది. మరొకరా ఈ వింతైన స్త్రీలలో అని తలంచాను. అందుకని నేను బయటకు చూస్తున్నాను. ఇంకా నేను ఒక్క మాటైనా పలకలేదు, నిశ్శబ్దంగానే ఉన్నాను. ఒక నిమిషం నేను నీతో మాట్లాడవచ్చా అని అడిగినది. నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. అలా నటించుకు అని అన్నదామె. నేను ముందుకే చూస్తున్నాను. పెద్ద మనిషి తరహా కాదు కదా ఇది అని తలస్తున్నాను. ఓ క్షణం నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని అన్నదామె. ముందుకే చూస్తూ ఉన్నాను. ఆమె లెక్క చేయకుండా ఉన్నాను. నేను ఇలాగ తలస్తున్నాను. మిగతా వారి వల్లే ఈవిడి కూడా చెప్పినట్లయితే నేను తిరిగి ఇలా తలంచాను. అయ్యో, అది నన్ను పులకరితో చేసినది. నేను తలంచనేది నాకు అసహ్యమైన విషయమని నాకు తెలుసు. వెనుక్కు తిరిగాను. నన్ను నేనుగా పరిచయం చేసుకోవటం మంచిదేమో. నేను ఖగోళ శాస్త్రజ్ఞురాలను అని అన్నదామె. నీవు అటువంటి దానివనే నేను అనుకున్నాను అని చెప్పాను. ఆమె అన్నది, నేను షికాగో వైపు వెళ్తున్నాను. అక్కడ ఉన్నటువంటి బాప్టిస్టు సేవకుడైన మా అబ్బాయిని చూడ్డానికి వెళ్తున్నాను అని అన్నది. అవునమ్మా అని అన్నాను. నీవొక గురుతు ద్వారా జన్మించావని ఎవరైనా ఎప్పుడైనా నీకు చెప్పారా అని అడిగినది. లేదమ్మా అని చెప్పాను. నేనెక్కడ ఆమెతో అబద్ధం చెప్పాను చూశారా? ఆమె ఏమని చెప్పబోతుందో చూడాలని అలా చెప్పాను. లేదమ్మా అని నేను చెప్పాను. లేదా సేవకులు ఎప్పుడు చెప్పలేదా అని అడిగినది. సేవకులతో నాకు ఏమీ పని లేదు అని నేను చెప్పాను. ఓహో అని ఆమె అన్నది. అవునా అని నేను అన్నాను. నీవు పుట్టింది ఎప్పుడో వాస్తవంగా నేను చెప్తే నీవు నన్ను నమ్ముతావా అని అడిగినది. లేదు మా అమ్మ అని అన్నాను. సరే, నీవెప్పుడు పుట్టినది నేను చెప్తాను అని అన్నదామె. నేను నమ్మను అని చెప్పాను. 1909వ సంవత్సరము ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 5 గంటలకు నీవు జన్మించావు అని ఆమె చెప్పినది. అవునది వాస్తవం అని అన్నాను. అది నీకెలా తెలుసు అని అడిగాను. ఇక్కడ ఉన్నటువంటి నావికుడు ఎప్పుడు పుట్టాడో చెప్పు అని అడిగాను. అది నా వల్ల కాదు అని అన్నదామె. ఎందుకని అని అడిగాను. అది నీకెలా తెలుసు ఆమె అంటుంది. చూడండి, ఈ ఖగోళ శాస్త్ర విషయాలు ఆమె మాట్లాడుతూ ఆమె చెప్తున్నది, అనేక సంవత్సరాలకు ఒక్కసారి యేసుక్రీస్తునందుకు ఆ జ్ఞానం నడిపించిన వేకువ నక్షత్రం నీకు జ్ఞాపకమున్నదా అని అడిగినది. ఒక విధమైన దిమ్మెలాగా అయిపోయి నేనేమి చెప్పానో తెలుసా? మతాన్ని గురించి నాకేమీ తెలియదు అని అన్నాను. ఆమె చెప్తుంది, సరే, యేసునందుకు జ్ఞానులు వచ్చుగా నీవు వినియుద్దు. అవును అని అన్నాను. జ్ఞానులు అనగా ఏంటి అని అడిగింది ఆమె. ఓ, వారంతా కేవలం జ్ఞానులే అని అన్నాను. అంతే నాకు తెలుసు. జ్ఞాని అనగా ఏంటి అని అడిగింది ఆవిడ. ఒక ఖగోళ శాస్త్రవేత్తనైన నేను ఎలాగో నక్షత్ర పరిశోధకుడు వారు అలా పిలిచేవారు. ఆమె చెప్తుంది తెలుసా, భూమిపైన దేవుడు ఏమీ చేయక మునుపు పరలోకముందు అవి ముందుగానే ప్రకటిస్తాడు. ఆ పిదప భూమిపైన అవి తెలియపరుస్తాడు. నాకు తెలియదు అని నేను అన్నాను. సరే, 2-3 నక్షత్రాల పేర్లు చెప్పింది ఆమె. మార్స్, జూపిటర్, వీనస్ అని అలాగు. అవి కావు. అయితే అవి వాటి మార్గాలను దాటి కలుసుకొని ఏకమైనప్పుడు అని చెప్తుంది. ప్రభు యేసును కలుసుకుంటూ కొరకై 3 జ్ఞానులు వచ్చారు అని చెప్తున్నది. ఒకరు హాము వంశంలో ఉండి, ఒకరు షేము వంశంలో ఉండి, మరొకరు యాపెతు వంశంలో ఉండి వచ్చారు చెప్తున్నది. వారంతా బెత్లెహేములో కలుసుకున్నప్పుడు వారు ఎక్కడి నుండి వచ్చారో ఆ 3 నక్షత్రాలు ఆమె చెప్తుంది. భూమిపై ఉన్న ప్రతి వ్యక్తి నక్షత్రాలకు కొంత విధి బాంధవ్యం ఉన్నది. ఆకాశ గ్రహాలు చంద్రగోళం ఎతడెతడకు వెలుచుంటవో
ఆ నావికుని అడుగు అని అన్నదామె. అలా దానితో వెళ్లి లోనికి రాదు అని చెప్పినారు. దాన్ని గూర్చి అతన్ని అడగనవసరం లేదు, అది నాకు తెలుసు అని చెప్పాను. సరే, అక్క నక్షత్రాలకు నీ జన్మకు సంబంధం ఉన్నది, అదంతా నాకు తెలియదు అని చెప్పాను. ఆమె చెప్తుంది, ఆ ముగ్గురు జ్ఞానులు వచ్చారు, ఆ 3 నక్షత్రాలు అవి వివిధమైన దిశల నుండి వచ్చి బెత్లెహేములో కలుసుకున్నాయి. వారు అంటున్నారు, వారు కనుగొని ఆలోచించారు, నోహో ముగ్గురు కుమారులైన హాము, షేము, యాపెతు వంశం నుండి ఒక్కొక్కరు వచ్చారు. వారు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తును పూజించారని ఆమె చెప్తున్నది. వారు వెడలిపోవునప్పుడు బహుమతులు తెచ్చి ఆయనకి ఇచ్చారు అని చెప్పినది ఆమె. అంటున్నది, యేసుక్రీస్తు ఆయన పరిచర్యలో చెప్పారు, సర్వ ప్రపంచానికి సువార్త ప్రకటించబడినప్పుడు హాము, షేము, యాపెతు ప్రజలకు అప్పుడు ఆయన వస్తాడు. ఇప్పుడు ఆకాశమందలి ఆ గ్రహాలు చుట్టూ తిరుగుతూ అవి వేరైపోతవి అని చెప్తున్నది. అవి తెలియబడినప్పటి నుండి అవి ఎప్పటికీ భూమిపైకి రాలేదు. అయితే అనేక సంవత్సరాలకు ఒక్కసారి అవి ఇలాగా తమ కేంద్రాన్ని దాటుతుంటవి అని చెప్పినది. ఎవరైనా ఒక్క ఖగోళ శాస్త్రజ్ఞుడు ఉన్నట్లయితే ఆమె చెప్పింది ఏదో అదంతా ఎరిగి ఉండేవాడు, నాకు అది తెలియలేదు. అవి అలా దాటుతుంటవి అని ఆమె చెప్పినది. ఇంకా చెప్తుంది, దేవుడు తన కుమారుని అనుగ్రహించిన, అనగా మానవ జాతికి అనుగ్రహించబడిన బహు ఘనమైన బహుమతి జ్ఞాపకార్థమై అలాగ జరిగినది. తిరిగి ఈ గ్రహాలు మళ్ళా ఒక్కదానికొకటి కలుసుకున్నప్పుడు ఏమవుతుంది? ఆమె అంటున్నది, మరొక బహుమతిని ఆయన భూమిపైకి పంపుతాడు. అవి దాటుకాలమందు నీవు జన్మించావు అని ఆమె చెప్పినది. ఆ హేతువు చేతనే నాకది తెలుసు అని అన్నది. ఆ తర్వాత నేను అన్నానిలాగన, అమ్మా, మొదటిగా దాన్ని గూర్చి ఎటువంటి విషయాలు నేను నమ్మను, నేను మత సంబంధిని కాదు, దాని గూర్చి ఇక నేను వినక్కర్లేదు అని అన్నాను. నేను వెళ్లిపోయాను. కాబట్టి త్వరగా నేను అది ముగించి చేసుకుని వెళ్లిపోయాను. ప్రతిసారి కూడా అలాంటి వారు నాకు త్రస్తపడ్డం, అది అలా జరగడం జరుగుతున్నది. దయ్యాలు వారికి అలా ఎందుకు చేస్తవి అని అనుకునేవాడును. అయితే ప్రసంగికులు అనేవారు, అది దయ్యం సంబంధమైనదే అనేవారు. నాకది ఉన్నదని వారు అనుకునేవారు. ఆ తర్వాత అక్కడ ఆ రాత్రి ఆయన నాకు తెలియపరిచినప్పుడు నేనది అడిగాను ఆయనను. నేను అన్నాను, సరే, వివిధ విధానాలు గల వారంతా, దయ్యం పట్టిన వారంతా ఎందుకిలా? దాని గురించి నాకు చెప్తుంటారు. నా సోదరులైన మత సంబంధులు అది దురాత్మ అని అంటారు అని అన్నాను. ఆ పథములో ఎవరైతే వెళ్ళాడుతున్నారో ఆయన చెప్పినది వినండి. ఆయన అన్నారు, ఆనాడు ఎలాగో ఈనాడు అలాగే అని. ఆయన కొన్ని విపులీకరిస్తున్నారు. ఏమనగా మన ప్రభుని యేసుక్రీస్తు పరిచర్య ఆరంభము కాగానే బోధకులు అన్నారు, ఆయన బయల్జెబూబు దయ్యము అని పిలిచారు. అయితే దయ్యాలు అన్నవి ఆయన దేవుని కుమారుడని, ఇశ్రాయేలు పరిశుద్ధుడని అన్నవి. పౌలు, బర్నబాలు అక్కడ ప్రసంగించడం చూడండి. సేవకులు అన్నారు, అనగా బోధకులు అన్నారు, ఈ లోకమును తలకిందులు చేయవారు వీరు దయ్యపు సంబంధులు అని అన్నారు. అయితే వీధుల్లోని సోద చెప్పే ఆవిడైతే పౌలు, బర్నబాలు దేవుని సంబంధాన్ని గ్రహించినది, వీరు జీవ మార్గమును గురించి తెలియచేయు దైవజనులు వీరు అని చెప్పినది. అవునా? దయ్యం పట్టిన వారు, సోద చెప్పేవారు, మాంత్రికులు అలా చెప్పారు. అయితే మనమెంతో వేదాంత విద్య పైన మోజు పడిపోయాం. ఎంతవరకనగా ఆత్మ అంటే ఏంటో అనున్నది ఎరిగినంత వరకు. ఇదైన తర్వాత మీరు నన్ను ప్రేమిస్తారనుకుంటున్నాను. ఇదే పెంతెకోస్తు వారు కూడా ఇదే త్రోవైన నా భావం. అవును కదా? ఆత్మను గురించి నీవేమి అర్థం చేసుకోకుండానే చుట్టూ తిరగడం, గంతులు వేయడం, అది వ్యక్తిగత సంభావన. అదే నీకు కావాలి. ఎంతవరకు కొరకు అలాంటి సంఘాన్ని దేవుడు రూపకల్పన చేస్తున్నారు. అవును, ఆత్మయందు ఐక్యత బలముతో వారు ఏకీపించినప్పుడు అలా జరుగును. దాని గురించి ఆయన విపులీకరించాడు. పరిచర్యను ఎలా అపార్థం చేసుకుంటారో దాని ఆయన చెప్పాడు. పరిచర్య దాని అపార్థము చేయనని, అది నిశ్చయమేనని చెప్పారు. మరియు యేసు ఏ విధముగానో అలాగేనని ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను, సరే, ఈ విషయాలని నాకు జరగడం గల కారణమేంటి అని అడిగాను. ఆయన ఏమని చెప్పారో తెలుసా? అవి విస్తరించి గొప్పవి, ఇంకా గొప్పవి అగునని చెప్పారు. యేసు అవి ఎలా చేసినది ఆయన విపులీకరించి చెప్పారు. ఆయన ఎలాగ వచ్చినది, విషయాలు తెలుసుకున్న కొరకై ఆయన ఎలాగ శక్తితో నింపబడినది, బావిలతో స్త్రీ విషయం చెప్పుట, స్వస్థపరచువాడు కాదని చెప్పుకునుట, తండ్రి తనకు చూపించినవే తాను చేయుట, అవన్నీ ఆయన విపులీకరించారు. అది ఎలాంటి ఆత్మ ఉంటుంది అని నేను అడిగాను. అది పరిశుద్ధాత్మని చెప్పారు.
ఏదో నా అంతరంగమందు జరిగినది, దేవుడు నాకై ఇక్కడకు ఏమి తెచ్చాడో అందుకొరకై నా వీపు నేను పూర్చిన రీతిగా అది ఘనమైన విషయమని నేను గ్రహించాను. మరియు గత దినములందున్న పరిశీలన వంటిదని నేను గ్రహించుదని లేఖనాన్ని వారు నాకు విరోధార్థం చెప్పారు. కాబట్టి అప్పటి నుండి దాన్ని గురించి నా సొంత అనువాదాన్ని నేను అంగీకరించాను. పరిశుద్ధాత్మ ఏమి చెప్తే అది. నేను వెళ్తానని ఆయనతో చెప్పాను. నేను నీతో ఉంటాను అని ఆయన చెప్పారు. మరలా దూత వెలుగులోనికి వచ్చను. అది గుండ్రముగా ఉండేను. ఆయన పదాలు అలా ఉన్నవి. ఆ వెలుగులోనికి వెళ్లి భవనంలో నుండి బయటికి వెళ్లిపోయాను. ఒక కొత్త వ్యక్తిగా నేను ఇంటికి వెళ్ళాను. మందిరంలోనికి వెళ్లి ఈ విషయాలు ప్రజలకు చెప్పాను. అది ఆదివారం రాత్రి. బుధవారం రాత్రి ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. ఆమె వయో నర్సుల్లో ఒకటే క్యాన్సర్ తో చావ సిద్ధంగా ఉన్నది. కేవలం ఒకటి రూపము తప్ప మరేమీ లేదు ఆమెలో. నేను ఆమె పట్టుకుని కొరకై ఆమె వద్దకు వెళ్ళినప్పుడు ఆమెను గుర్చి ఆమె ఎదుట ఒక దర్శనం వచ్చినది. ఆమె తిరిగి నర్సింగ్ చేస్తున్నట్లుగా నాకు దర్శనం వచ్చినది. లూయిస్విల్ పట్టిలో సంవత్సరాల తరబడిగా చనిపోతున్న వారి పట్టిలో ఆమె ఉన్నది. ఇప్పుడు జెఫర్సన్ విల్ లో సంవత్సరాల తరబడిగా నర్సింగ్ చేస్తున్నది. కనుక నేను అది చూడగా ఒక దర్శనం చూశాను. నేను వెనక్కి తిరిగి ఏమి చేయాలో తోచని స్థితిలో నిలబడి ఉన్నాను. ప్రప్రదంగా వారు ఆ వ్యక్తిని తెచ్చి అక్కడ క్రింద పెట్టినప్పుడు నేను కంపించిపోయాను. అక్కడ నర్సులు తదితరులు చుట్టూ చేరారు. ఆమెను అక్కడ పెట్టివేసి చేరారు. ముఖం కమిలిపోయినది, కన్నులు గుడ్డలు పడిపోయినవి. మార్జీ మోర్గాన్. ఆమెకి మీరు రాయాలనుకుంటే 411 నోబ్లుక్ అవెన్యూ, జెఫర్సన్ విల్, ఇండియానా అని వ్రాయవచ్చు. లేదా క్లార్క్ కంట్రీ హాస్పిటల్, జెఫర్సన్ విల్, ఇండియానా. ఆమె మీకు తన సాక్ష్యాన్ని ఇచ్చునుగాక. నేను అలాగే క్రిందికి చూశాను. ఎక్కడికి వచ్చిన ఆ మొదటి కేసులో ఒక దర్శనం వచ్చినది. ఆ స్త్రీ మరలా నర్సింగ్ చేస్తున్నట్లుగా, బలంగా, ఆరోగ్యంగా, మంచిగా ఉండి అటు ఇటు తిరుగుతున్నట్లుగా కనిపించింది. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నీవు జీవిస్తావు, చనిపోవు అని నేను చెప్పాను. ఆమె భర్త ఈ ప్రపంచ కార్యకలాపాలలో చాలా గొప్ప వ్యక్తి. ఈ విధంగా నా వైపు చూశాడు. భయపడకండి, నీ భార్య జీవిస్తుంది అని నేను చెప్పాను. అతను బయటకు పిలిచాడు. 2 వైద్యులను పిలిచాడు. వారికి తెలుసా అని అడిగాడు. అవును తెలుసు అని నేను చెప్పాను. ఎందుకో తెలుసా, నేను అతనితో గోల్ఫ్ ఆట ఆడాను. అతను చెప్పాడు, క్యాన్సర్ వ్యాధి ఆమె ప్రేమలను చుట్టివేసినది. చిట్ట చివరకు ఎనిమా ఇచ్చినా నీవది కడిగివేయలేవు. ఆమెకి ఏమి ఉన్నదో నాకు అనవసరం అని నేను చెప్పాను. ఎక్కడ ఒకటి ఉన్నది, నేను దర్శనం చూశాను. ఆ మనుషులు నాతో చెప్పాడు, నేనేమి చూచితనో అది అలా చెప్పినట్లయితే అది జరుగుతున్నది. ఆయన నాకు చెప్పాడు, నేను నమ్మాను. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత కొన్ని దినాల నుండి ఆమె పాత్రలు కడుక్కుని అలా వెళుతూ ఉన్నది. ఇప్పుడు ఆమె సంపూర్ణంగా ఆరోగ్యం పొంది 165 పౌండ్లు బరువున్నది. నేను అంగీకరించినట్లయితే అలా జరుగుతున్నది. ఆ తదుపరి రాబర్ట్ డాటరీ నన్ను పిలిచాడు. అది ఈ విధంగా వెళ్లిపోయినది. టెక్సాస్ గుండా ప్రపంచంలోనికి వెళ్ళినది. ఒక రాత్రి 4-5 సార్లు వెళ్ళినది. అన్య భాషలతో మాట్లాడటం మొదలగా నేను అర్థం చేసుకోలేదు. పరిశుద్ధాత్మ బాప్తిస్తానని నేను నమ్ముతాను. భాషలతో మాట్లాడే ప్రజలు నేను నమ్ముతాను. ఒక రాత్రి టెక్సాస్ లోని శాన్ ఆంటోని అందలి క్యాథడ్రల్ నుండి బయటకు వస్తున్నప్పుడు బయటికి నడుస్తున్నాను. ఒక చిన్నవాడు అక్కడ కూర్చుండి ఒక తుపాకీ పేలుస్తున్నట్టుగా భాషలతో మాట్లాడుతున్నాడు. లేక ఒక మెషిన్ గన్ త్వరితంగా పేల్చినట్లుగా ఉన్నది. వెనకాల అక్కడ వెనకాల ఒక నిలబడి ఇలా చెప్తున్నాడు, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు అని. వేదిక వద్ద నుండి ముందుకు వెళ్తున్న ఆ మనుష్యుడు సర్వశక్తిమంతుడైన దేవుని వల్ల అభిషేకించబడిన పరిచయను కలిగి ఉన్నాడు అని చెప్తున్నాడు. బాప్తిస్మిచ్చే యోహాను యేసుక్రీస్తుకు ముందటి వాడుగా ఇలా పంపించబడినాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడకు వర్తించినటువంటి వర్తమానమును అతడు కలిగి ఉన్నాడు అని చెప్పాడు. బూట్లలోనికి కూర్చునుకోపోయినట్లుగా అనిపించినది. పైకి అలా చూస్తూ, ఆ మనుషుడు నీకు తెలుసా అని అడిగాను. తెలియదండి అని అన్నాడు అతడు. ఆ మనుషునికి నీవు తెలుసా అని అడిగాను. లేదండి అని అన్నాడు. నేను అడిగాను, నేను నీకు తెలుసా అని అడిగాను. తెలియదండి అని అన్నాడు. నేను ఇక్కడ ఏమి చేస్తున్నావు అని అడిగాను. అతను అన్నాడు, నేను పత్రికలో అది చదివాను అని చెప్పాడు. బహుశా కూడికెల్లో అది ప్రథమ రాత్రి కూటమై ఉంటున్నది. నేను ఇక్కడ ఉంటున్నావని మా వారు కొందరు చెప్పారు. ఒక దైవిక స్వస్థత చేయువాడు, అందుకని నేను వచ్చాను. నేను ఇక్కడ ఉంటావని మా వారు కొందరు చెప్పారు. ఇక్కడ ఒక దైవిక స్వస్థత చేయువాడు ఉన్నాడని విని నేను వచ్చాను. మీరొకరికొకరు తెలియదా అని నేను అడిగాను. తెలియదు అని అన్నాడు.
ఓహో, నేనెక్కడ పరిశుద్ధాత్మ యొక్క బలమైన శక్తిని నేనెక్కడ చూశాను. ఒక్కనాడు నేను తప్పని తలంచాను. ఆ తర్వాత నేను తెలుసుకున్నాను, అలాంటి విషయాలు కలిగి ఉన్న ఆ ప్రజలతో ఇదే దేవుని యొక్క దూత వెంబడించను. అక్కడ వారికి కలగూర గంప ఉన్నప్పటికీ, విపరీతంగా బబులోను మోసపూరితము అతను ఉన్నప్పటికీ, అయితే అందులో వాస్తవమైనది ఒకటి ఉన్నది. అది వాస్తవమైనదిగానే నేను చూశాను. సంవత్సరాలు గతించిన తర్వాత కూటమిలో దర్శనాలు మొదలగినవి చూస్తున్నారు. ఒకప్పుడు ఆర్కన్సాస్ అని అనుకుంటాను, అక్కడ నేను నిలబడి ఉన్నప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ దాన్ని ఫోటో తీశాడు. ఒక ఇలాంటి భవనశాలలో, ఇలాంటి కూటములలో దాన్ని వివరించడానికి నేను నిలబడి ఉన్నాను. ప్రజలు కూడుకొని వింటారని వారికి తెలుసు. మెథడిస్టులు, బాప్టిస్టులు, ప్రెసిడెంట్ అంతా అక్కడ ఉన్నారు. ఆ తర్వాత దాన్ని చూడడం నాకు తటస్థించినది. తలుపు గుండా వస్తున్నది. ఇక్కడ ఎలా వస్తూ ఉష్ ఉష్ అనుకుంటూ వెళ్ళినది. నేను ఇంకేమీ మాట్లాడాను, ఎందుకంటే అది ఇక్కడికి వచ్చినది కనుక అని చెప్పాను. అది ఇలా కదలనది. ప్రజలు మునుగుతున్నారు. నేను ఎక్కడ ఉన్నానో అక్కడికి వచ్చి ఆగినది. ఒక సేవకుడు పరిగెత్తుకుని వచ్చి, నేను చూశాను అని అన్నాడు. అది అతన్ని మొత్తం వెంటనే అంతునైపోయినట్లుగా వెనుక్కు పడిపోయాడు. అతని బొమ్మను పుస్తకంలో ఉన్నది చూడగలరు. ఏ విధంగా తల తిప్పుకుంటూ వెనుక్కబడినది అతని పఠాన్ని మీరు చూడగలరు. అది అక్కడ ఆగినది. వెంటనే పత్రికా ఫోటోగ్రాఫర్ ఆ సమయవంతాన్ని సంగ్రహించగలిగాడు. ప్రభు అయితే సిద్ధంగా లేడు. ఒక రాత్రి టెక్సాస్ లోని హాస్టన్ నగరంలో మ్యూజిక్ హాల్లో 8,000 మంది పైగా అని చెప్పవచ్చు. ఆ గొప్ప శామ్ హాస్టన్ కలసముకు వచ్చారు. ఆ రాత్రి వాగ్వాదమునందు ఒక బాప్టిస్ట్ బోధకుడు ఇలాగ చెప్పాడు, నేను నీచమైన వేషధారిని, వంచుకున్నని, మత వంచుకున్నని, ఇంకా మరొకరు కాదని అలాంటి వాణ్ణని చెప్పాడు. నగరాన్ని దాటి నేను పారిపోవలసిందని, అలా చేయదగిన వాడతడు అని అన్నాడు. సహోదరు బోస్వర్త్ చెప్పాడు, సహోదరు బ్రహ్యామ్ అలాంటిదే జరిగించగలిగావా? అతని సహాయాన్ని కోరు, అతని హస్తాన్ని పిలువు అని అన్నాను. గడబిడ అనేది నేను నమ్మను. గడబిడకు కాదు, సువార్త నిర్మితమైనది. జీవింప చేయడానికే సువార్త పుట్టినది. నేను చెప్పాను, నీవు అతని ఎంతగా ఒప్పించినప్పటికీ అతను అలాగే సాగుతుంటాడు. అతనిలో వ్యత్యాసాన్ని ఏమి తీసుకురాలేను. దేవుడు తన హృదయంతో మాట్లాడినట్లయితే నేనేమి చేయగలను మాట్లాడకపోతే అని చెప్పాను. తర్వాత రోజు అతను వచ్చేలా అన్నాడు, హాస్టన్ క్రానికల్ నుండి వారేమి తయారు చేశారో అది తెలియపరుస్తుంది అని. అక్కడ వారేది తయారు చేసినారో అది తెలియపరుస్తున్నది. అది చెప్తుంది వారు దేని కొరకై ప్రసంగించుతున్నారో దాన్ని స్వీకరించిన కొరకై భయపడుతున్నారు. ఆనాడు ఆయన వయసు 70 సంవత్సరాలు అయినప్పటికీ ప్రేమ కలిగిన వృద్ధుడైన సహోదరుడు బోస్వర్త్ నా ఎద్దుకు వచ్చి తన చేతులు నా చుట్టూరా చుట్టి, సహోదరు బ్రహ్యామ్ అని చెప్తున్నాడు, నీవది తీసుకుంటావు లేదని నేను అనుకుంటున్నావా అని అన్నాడు. నేను చెప్పాను, లేదు సహోదర బోస్వర్త్, లేదండి, నేను అది తీసుకోవడం లేదు, అది నాకేమేలు చేయదు అని అన్నాను. నేను వేదికను విడిచి వెళ్ళినప్పుడు కేవలం అది రగడకలుగు చేస్తుంది అని అన్నాను. నేను ఇప్పుడు ఒక కూడికను జరిగిస్తున్నాను. అవన్నీ కూడా అలా చితికిపోవడం నాకు ఇష్టం లేదు. సరే, అతన్ని వెళ్ళనేవు అని అన్నాను. నేను చెప్పాను, అంటే అతని గడబిడ చేస్తున్నాడు. నేను చెప్పాను, క్రితం వారు ముందున్నాం, వారితో మాట్లాడటం వల్ల ఏమీ ఉపయోగం లేదాయే, వారు అలాగే వెళ్తారు, వారు పట్టుకుని వెళ్తారు అని చెప్పాను. ఒక్కసారి వారు సత్యంలో కూర్చున్న అనుభవ జ్ఞానం పొందినట్లయితే అలాంటప్పుడు వారు స్వీకరించారు. వారు ప్రత్యేకించే గీతనే దాటారు కనుక ఈ లోకమందు కానీ రాబో లోకమందు కానీ వారికి క్షమాపణ పొందరు అని చెప్పాను. దాన్ని వారు దయ్యము అని పిలిచారు. వారికి కరుణ లేదు. వారికి భక్తిగా కల్పించుదా అనగా మత సంబంధమైన ఆత్మ అనే దయ్యం వారిని పట్టినది. అది సత్యమని మీలో ఎంతమందికి తెలుసు? భక్తిగా కల్పించడం అనేది దయ్యమో ఆత్మని మీకు ఎంతమందికి తెలుసు? అవునండి, మూలాధారముగా ఉండుట. మూలాధారం అని నేను చెప్పడం వలన అది మేలు చేయలేదు, అయితే అది సత్యమే. ఆయనకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించుకునుట, అవును, అది వాస్తవమే. సూచనలు, గుర్తులను దేవుడు ఎల్లప్పుడూ కూడా రుజువుపరుస్తాడు. కడవరి దినాల్లో అవే జరుగుతామని ఆయన చెప్పాడు. వృద్ధుడైన బోస్వర్త్ నాతో రనై ఉన్నాడు. ఆయన ఓ విధంగా అలసిపోయి ఉన్నాడు. జపాన్ నుండి ఆయన తిరిగి వచ్చాడు. ఆయన ఇక్కడే ఉంటాడు, లుబాక్ లో నాతో కూడా ఉంటాడు. ఆయనకు కొంచెం జలుబు చేస్తున్నందున ఆయన భార్య ఇందులోకి రాలేకపోయాడు. కాలేపలే ఉన్నాడని అందరూ అనుకున్నారు. అక్కడ నిలబడి ఇలా చెప్పాడు, ధీమాగా నిలబడి, సోదరు బ్రహ్యామ్, నేను వెళ్ళి చేస్తాను అని అన్నాడు.
నేను చేయాలని అనుకున్నట్లయితే నేను అన్నాను, ఓ సహోదరా బోస్వర్త్, నీవు చేయవద్దు, నీవు గడబిడ చేస్తావు అని అన్నాను. ఒక చిన్న మాట కూడా గడబిడ కాదు అని చెప్పాడు అతడు. ముగించక ముందు ఇది వినండి, అతను వెళ్ళిపోయాడు. నీవు గడబిడ చేయనట్లయితే సరే అని నేను అన్నాను. నేను గడబిడ చేయను అని వాగ్దానం చేస్తున్నాను అని చెప్పి వెళ్ళాడు. ఆ రాత్రి 30,000 మంది ఆ భవనశాల మీద కూర్చుని ఉన్నారు. ఇక్కడ కూర్చున్న సహోదరు ఓజ్ ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. ఆ రాత్రి ఆ భవనశాలలో కూర్చున్నాడు. మా అబ్బాయి చెప్పాడు, లేక నా భార్య చెప్పింది, నీవు ఆ కూడికకు వెళ్ళట్లేదా? నేను అన్నాను, లేదు అని చెప్పాను. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, వారి గడబిడ విడలేదని చెప్పాను. లేదండి, నేను ఎక్కడికి వెళ్ళను, అది విన్నును అని అన్నాను. రాత్రి అయినది, అక్కడికి వెళ్ళు అని ఎవరో నాతో చెప్పారు. నేను అధికారం తీసుకున్నాను. నా సహోదరుడు, నా భార్య, నా బిడ్డలు అంతా వెళ్ళాం. ఎత్తుగా ఉన్న ఆ బాల్కనీ 30కి వెళ్లి కూర్చున్నాను. వృద్ధుడైన సహోదరు బోస్వర్త్ ఒక రాజకీయ చతురుడు వలె నడుచుకుంటూ బయటకు వెళ్లిపోయాడు. తెలుసా, బైబిల్ నందలి వివిధమైన వాగ్దానంతో ఉన్న కాపీలు అతని యుద్ధ ఉన్నవి. అతను చెప్పాడు, ఇప్పుడు డాక్టర్ బెస్ట్, నీవిక్కడికి వచ్చి వీటిలో ఏదైనా ఒక వాగ్దానము తీసుకుని బైబిల్ ద్వారా తప్పుగా నిరూపించవచ్చు. బైబిల్ గ్రంథంలోని వాగ్దానాన్ని వీధినమునందు యేసుక్రీస్తు రోగులను స్వస్థపరచుటకు చెందినవే. వీటిలో ఏదైనా ఒక వాగ్దానము తీసుకుని బైబిల్ ద్వారానే ఇది బైబిల్కు వ్యతిరేక్తమని తెలుపు, నీది సరైనది అని చెప్పి చేయించి కలిపి క్రింద కూర్చుంటాను. నేను లేచిన తర్వాత దాన్నే జగడపరుస్తాను అని చెప్పాడు అతడు. ఆఖరికి కావాలనుకుంటున్నాడు అతడు, ఎందుకంటే సహోదరు బోస్వర్త్ పై అది రుద్దాలనుకుంటున్నాడు. చూశారా? కనుక సహోదరు బోస్వర్త్ చెప్పాడు, సరే సహోదర బెస్ట్, నేను ఒకటి అడుగుతాను, అవును లేక కాదు అని జవాబు చెప్పాలి. వాగ్వివాదాన్ని ముగించి వేద్దాం అని చెప్పాడు. నేను దాన్ని కప్పు కాస్తాను అని అన్నాడు అతడు. మోడరేటర్ ను అతను అడుగుతాడో అడగమన్నాడు. అవునని చెప్పాను. అతను అడిగాడు, సహోదర బెస్ట్, యెహోవా యొక్క విమోచన నామములు యేసుకు వర్తిస్తావా, అవునా కాదా అని అడిగాడు. అంతటితో అయిపోతుంది. అంతే. నేను చెప్తున్నాను, నా శరీరం అంతా ఏదో అయినట్లుగా అనిపించినది. నేను అలా అనుకోలేదు. చూడండి, అతను జవాబు ఇవ్వలేడు అని తలంచాను. అతను నన్ను కట్టివేసినట్లయింది. అతను చెప్పాడు, సరే డాక్టర్ బెస్ట్, నేను హెచ్చరించబడుతున్నాను అని అన్నాడు. అతను చెప్పాడు, నేను దాన్ని ఆదుకుంటాను అన్నాడు. అప్పుడు నా చిన్న ప్రశ్నకు నీవు జవాబు ఇవ్వలేవని నేను హెచ్చరించబడ్డాను అని చెప్పాడు. అతను దోసకాయ మాదిరిగా చల్లబడిపోయాడు. అతను ఎక్కడే ఉన్నాడో అతనికి తెలుసు. కాబట్టి ఆ లేఖనం ఎక్కడున్నదో అక్కడే కులబడిపోయాడు. 30 నిమిషాల వ్యవధి తీసుకో, తర్వాత నేను చెప్తాను అని చెప్పబడినది. వృద్ధుడైన సహోదరు బోస్వర్త్ అక్కడే కూర్చొని ఆ లేఖనాన్ని తీసుకుని అగ్గిపుల వేస్తే భగ్గుమనేట్లుగా అతని ముఖం ఎర్రబడేంతగా అతని కట్టివేశాడు. అతని కోపముతో అక్కడి నుంచి లేచి కాగితాల నేర్ల మీద విసిరవేసి లేచి క్యాంపెలైట్ వర్తమానాన్ని ప్రసంగించాడు. నేను బాప్టిస్టు వాడను, వారేది నమ్ముతారో నాకు తెలుసు. పునరుద్ధానాన్ని గురించి ప్రసంగం చేశాడు. ఆ మత్యమైనది అమత్యతను ధరించుకున్నప్పుడు అప్పుడు మనకు దైవిక స్వస్థత కలుగుతుంది అని అంటున్నాడు. మనం అమర్త్యులమైన తర్వాత ఇక దైవిక స్వస్థత అవసరత ఏంటి? ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు మృతుల పునరుద్ధానం తర్వాత ఇక అవసరం లేదు. ఏంటి? లాజరు బ్రతుకులో యేసు చేసిన అద్భుతాన్ని గురించి కూడా అతడు అనుమానించాడు. అతను మరలా చనిపోయాడు. అది కేవలం తాత్కాలికం. చూశారా? అతను అలా చెప్తూ, ఆ దైవిక స్వస్థత నిర్వాహకుడు ఎవరో తీసుకురండి, అతను చేసేది ఎంతో నేను చూడాలి అని అన్నాడు. వారంతా బురద గుంట్లో పడినట్లయింది. సహోదరు బోస్వర్త్ చెప్పాడు, సహోదర బెస్ట్, నేను అడిగిన ప్రశ్నలకు ఒక్క జవాబు నీవు చెప్పకుండాను అది నాకు ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడు అతడు. అందుచేత అతడు చాలా ఉద్రిక్తుడైపోయాడు. ఆ దైవిక స్వస్థత చేయ అతన్ని తీసుకురండి, అతను చేసేది నేను చూడాలి అని అంటున్నాడు. సోదర బెస్ట్, జనులు రక్షించబడతారు అనున్నది నీవు నమ్ముతున్నావా అని అడిగాడు. తప్పగా అని చెప్పాడు. అటువంటి వారిని దైవిక రక్షకుడని నీవు పిలవగలుగుతావా అని అడిగాడు. అని అన్నాడు, నీవు ఆత్మరక్షణార్థమై ప్రసంగించినందుకు నేను దైవిక రక్షకుడని పిలవరు. అవును, పిలవకూడదు అని అన్నాడు. అలాగనే సోదరు బినహాం శరీర స్వస్థత గురించి ప్రసంగించినందుకు దైవిక స్వస్థ పరచువాడని పిలవకూడదు. అతను దైవిక స్వస్థత పరచువాడు కాదు. కేవలం అతడు ప్రజలను యేసు వైపు చూయిస్తున్నాడు. అతనికి తీసుకుని రండి, అతను జరిగించడం నేను చూడాలి, అతను ఈ రోజు స్వస్థపరిచిన వారిని నేను చూడాలి, అప్పుడు నేను నమ్ముతున్నానో లేదో చెప్తాను అని అన్నాడు. సోదర బెస్ట్, కల్వరి యుద్ధం జరిగిన మరొక సంఘటనగా అది అనిపిస్తుంది. శిలువ మీద నుండి దిగిరా, అప్పుడు మేము నిన్ను నమ్ముతాం అన్నట్టు
అని అన్నాడు సహోదరు బోస్వర్త్. గమనిస్తున్నారా? అందుచేత అతన్ని ఊదినట్లుగా అయిపోయాడు. అతను చేయడు నేను చూడాలి, అతను చేయడు నేను చూడాలి అన్నాడు. మోడరేట్స్ అతన్ని కూర్చోబెట్టారు. అతను ముందుకు నడుస్తూ వెళ్ళాడు. అక్కడ ఒక పెంతెకోస్తు బోధకుడు నిలబడి ఉన్నాడు. వేదిక వరకు కూడా అతడు చర్చించుకుంటూ వెళ్లిపోయాడు. అందుకని అతను ఇక్కడ అప్పు చేశాడు. సోదరు బోస్వర్త్ అంటున్నాడు, ఇదిగో ఇదిగో ఇక్కడ ఇక్కడ కాదు కాదు. అందుకని మోడరేట్స్ అతని కూర్చుండబెట్టారు. రేమండ్ రిచే నిలబడి ఇలా చెప్పాడు, సదరన్ బాప్టిస్టు కన్వెన్షన్ యొక్క విధానం ఇదేనా? ఒక బాప్టిస్టు బోధకులారా అని అడిగాడు. సదరన్ బాప్టిస్టు కన్వెన్షన్ ఈ మనిషిని ఇక్కడికి పంపించినదా, లేక తనంతరం తానే వచ్చాడా అని అడిగాడు. వారు ఎలాంటి జవాబు చెప్పలేదు. నేను మిమ్మల్ని అడిగాను అని అంటున్నాడు. అందులోని వారంతా అతనికి తెలుసు. వారన్నారు ఇలాగన, అతను తనకు తానే వచ్చాడు. ఎందుకంటే బాప్టిస్టు వారు కూడా దైవిక స్వస్థత నమ్ముతారని మాకు తెలుసు. ఇలా చెప్తున్నాడు, అతను స్వయంగానే వచ్చాడా అని. అప్పుడు అక్కడ ఈ సంగతి జరిగినది. బోస్వర్త్ అప్పుడు ఇలా చెప్పాడు, సహోదరు బ్రహాం ఈ కుడికలో ఉన్నాడని నాకు తెలుసు. అతను ఇక్కడికి వచ్చి అందరికీ వీడ్కోలు ఇస్తారంటే అది చాలా బాగుంటుంది అని అన్నాడు. అందుచేత హోవర్డ్ అన్నాడు, మెదలకుండా కూర్చో. ఏదో లోపలికి వచ్చేసి చుట్టూరా తిరగడం ప్రారంభించినది. ప్రభు యొక్క దూత ఆయన నాకు తెలుసు అని చెప్పారు. 500 మంది ప్రజలు వారి వారి చేతులు ఇలా ఉంచి ఒక దారిలాగా ఇలా చేసుకుని వేదిక వద్దకు వచ్చారు. స్నేహితులారా, నేను దైవిక స్వస్థత నేతను కాదు, నేను మీ సహోదరుడును. నేను అన్నాను, సహోదర బెస్ట్, నీ ఎడల నాకు ఎటువంటి అగౌరవం లేదు సహోదరుడా, లేనే లేదు. నీ యొక్క నేర నిర్ణయాలకు నీకు హక్కున్నది, అలాగే నాకు కూడా. నేను అడిగాను, సోదరు బోస్వర్త్ వల్ల బహుశా నీ సూచనను నీవు నిరూపణ చేయలేకపోయావు. బైబిల్ బాగా చదివి ఆ విషయాలు ఎరిగిన ఏ వ్యక్తి చేత కూడా నీవు అది చేయలేవు. స్వస్థపరచబడుతున్న ప్రజల విషయంలో నేను స్వస్థపరచలేను సహోదర బెస్ట్. అయితే ప్రతి రాత్రి కూడా నేను ఇక్కడ ఉన్నాను. ప్రభు అద్భుతాలు చేయడం నీవు చూడాలనుకుంట్లయితే వచ్చి చూడు. ప్రతి రాత్రి ఆయన దానిని చేస్తాడు. నీ ఒక్కరిని స్వస్థపరచడం నేను చూడాలి. వారెవరో నేను చూస్తాను. నీ యొక్క వశీకరణ పద్ధతి వలన నీవు వశపరచుకోవచ్చు. అయితే ఇప్పటి నుండి 1 సంవత్సరంలోగా నేను చూడాలని ఆశిస్తున్నాను అని అన్నాడు అతడు. సోదరు బెస్ట్, నీవు వారిని పరీక్ష చేయడానికి నీకు హక్కున్నది అని చెప్పాను. అలాంటి వాటిని నమ్మే మూఢులైన పరిశుద్ధ గుడ్రాలు తప్ప మరెవరో కాదు, మీలాంటి వారే వారు అని అన్నాడు అతడు. అలాంటి బుద్ధిలేనితనాన్ని బాప్టిస్టు వారు నమ్మరు. 1 నిమిషం ఆగు అని సహోదర బోస్వర్త్ అన్నాడు. ఈ 2 వారాల్లోని కుడికలో ఎంతమంది ఇక్కడ ఉన్నారు? మీరు ఇక్కడ హాస్యపట్టణంలోని మంచి బాప్టిస్ట్ సంఘముల యందల వారు మంచిగా నిలబడవచ్చు. సహోదరు బ్రహ్మాం ఇక్కడ ఉన్నప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుని వల్ల స్వస్థత పొందిన వారు ప్రత్యక్ష రుజువు కొరకై నిలబడండి. 300 మంది పైగా నిలబడ్డారు. అదేంటి అని అడిగాను. వారు బాప్టిస్టు వారు కాదు అని అన్నాడు అతడు. క్రమము దాని కాని కొరకై ఎవరైనా ఏదైనా సాక్ష్యం చెప్పవచ్చు అని అన్నాడు అతడు. వాస్తవము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవది ఎదిరించలేవు సుమా. ప్రజల యథార్థమని చెప్తున్నప్పుడు నీవు దాన్ని తలకిందులు చేయలేవు. నీవు దాన్ని గురించి ఏమి చేయాలనుకుంటున్నావు అని అడిగాడు. అలాగా సహోదర బెస్ట్, అది సత్యమని నేను నీకు చెప్తున్నాను. నేను సత్యము చెప్పినట్లయితే సత్యాన్ని తిరిగి తెచ్చుటకు దేవుడు దానికి బద్ధుడై ఉంటాడు అని నేను అన్నాను. ఆ సత్యాన్ని ఆయన మరలా రప్పించినట్లయితే ఆయన దేవుడు కాదు అని నేను చెప్పాను. ప్రజలను స్వస్థపరిచేది నేను కాదు, సంగతులు తుచుటకు అను వరముతో నేను జన్మించాను. అది జరిపిన చూడు, నేను అపార్థము చేయబడతానని కూడా నాకు తెలుసు అని చెప్పాను. నా హృదయ ఒప్పుకోలుకు మించిన దానిని నేను చేయగలను. మృతుల్లోని యేసుక్రీస్తు లేచాడని నేను నమ్ముతాను అని చెప్పాను. అయితే ఆత్మ వచ్చి దర్శనములు మొదలైనవి చూచినట్లయితే, అది ప్రశ్నించినట్లయితే కూర్చొని తెలుసుకొను అని నేను చెప్పాను. అంతే. అయితే నేను అన్నాను, అయితే నాకు నేనుగా ఏమీ చేయలేను అని. అయితే నేను సత్యములు చెప్పినట్లయితే ఆ సత్యము అది అని దానికి సాక్షి ఇవ్వడానికి దేవుడు బద్ధుడై ఉంటున్నాడు అని అన్నా నేను. ఆ సమయాన ఏదో ఒకటి అనుకుంటూ వెళ్లిపోయినది. ఇలాగే క్రిందకి వచ్చాడు. అమెరికా ఫోటోగ్రాఫర్ సంస్థకు టెక్సాస్ లోని హాస్టన్ పట్టణం అన్నది డెక్లస్ స్టూడియోస్ వారి యొక్క ఒక పెద్ద కెమెరా వారి యొద్ద ఉన్నది. పటాలు తీరు కొరకై సంక్షిప్తగా చేశారు. మిస్టర్ బెస్ట్ యొక్క బొమ్మను వారు తీయబోతుండగా నేను ఇక్కడికి వెళ్ళక ముందు అతను ఇలా చెప్పాడు, 1 నిమిషం ఆగండి, మిగిలిలాడేవి 6 వస్తున్నవి ఇక్కడ అని చెప్పాడు. అతను చెప్పాడు, ఇప్పుడు నా బొమ్మను తీ అని తన వ్రేలిని ఆ వృద్ధ భక్తుని ముక్కు పైన పెట్టాడు. ఈ విధంగా
ఇప్పుడు నా బొమ్మను తీ అని అన్నాడు. వారు అలా చేశారు. ఆ తర్వాత తన పిడికిల్ని బిగించి ఇప్పుడు నా బొమ్మను తీ అని చెప్పాడు. వారు అలాగే చేశారు. అటు తర్వాత అది అలా చేశాడు అతని బొమ్మ కొరకై. అన్నాడు, ఇది ఈ విధంగానే నా యొక్క పత్రికలో మీరు చూస్తారు అని అన్నాడు. సోదరు బోస్వర్త్ అక్కడ నిలబడే ఉన్నాడు. ఒక్క మాట కూడా పలకలేదు. ఆ తర్వాత దీని యొక్క బొమ్మను తీశారు. ఆ రాత్రి ఇంటి ప్రయాణంలో అది పెద్దలకు కుర్రవాడు తీశాడు. ఈ అబ్బాయితో అతను చెప్తున్నాడు, దాని గురించి నీవేమనుకుంటున్నావు అని అడిగాడు. నేను అతన్ని విమర్శన చేస్తున్నాననే నేను ఎరిగిన విషయం. ఆ స్త్రీ గొంతుకులో నుండి ఆ కణితి పోవడం అనేది అతను ఆమెను వశీకరణ చేశాడని నేను చెప్పగలను అని అన్నాడు. నేనది తప్పు అని అంటున్నాను. ఆ బొమ్మని గురించి యొక్క అభిప్రాయం ఏంటి అని అడిగాడు. నాకు తెలియదు. వారు దానిని ద్రావకంలో పెట్టారు. ఇదిగో ఇక్కడ అతని బొమ్మ కావాలంటే నీవే అతన్ని అడుగు. వారు అలా ఇంటికి చేరుకున్నారు. అతను ఇక్కడ కూర్చొని సిగరెట్ ముట్టించాడు. లోపలికి వెళ్లి బోస్వర్త్ది ఒకటి లాగాడు. అది నెగటివ్. అలాగే 2, 3, 4, 5, 6 ప్రతిదీ బయటకు లాగాడు. ప్రతి ఒక్కటి బొమ్మ పడకుండా ఖాళీగా ఉన్నవి. దేవుడు అంగీకరించలేదు. నిలబడి ఉన్న ఆ వృద్ధ భక్తుని బొమ్మను దేవుడు అంగీకరించలేదు. ఆ చెయ్యి ముక్కు అతని ముక్కు కింద తన పిడికిలి అలా ఉంచి ఆ వేషధారితో ఉన్న ఆయనను ఆయన అనుమతించలేదు. ఆ తర్వాత అది బయటకు తీశారు. ఇక్కడ అది ఉన్నది. ఆ వ్యక్తిగా ఆ రాత్రి గుండె జబ్బు వచ్చి గుండె ఆగిపోయినది అని వారు చెప్పారు. వారి నెగటివ్ ను వాషింగ్టన్ డీసీకి పంపించారు. అక్కడ దాన్ని కాపీరైట్ చేసి తిరిగి పంపించారు. జార్జ్ లెస్సీ చేతి బ్రెయిన్ ముద్రలు అలాంటి పత్రం సంబంధమైన FBI శాఖ మార్చుడతలు ప్రపంచ ప్రముఖుల్లో ఒకడతడు. అతని ఎందుకు తీసుకురాబడి 2 దినాలు కెమెరాలో ఉంచి వెలుతురులో మొదలగు వాళ్ళలో ఉంచారు. మధ్యాహ్నం వచ్చి రెవరెండ్ బిల్హామ్ నిన్ను విమర్శించే వాళ్ళలో నేను ఒకడును అని చెప్పాడు. అతను చెప్పాడు, అది మనస్తత్వ శాస్త్రం లాంటిది అని చెప్పాను నేను. కొందరు చెప్పారు వెలుగు తదితరమైన వారు చూశారని చెప్పారు. చూడు, వృద్ధ వేషధారి కూడా చెప్తుండేవాడు అని అన్నాడు. ఆ విశ్వాసిని అని అతని అర్థం. చుట్టూనున్న దృశ్యాలు, క్రీస్తు చుట్టూను ఆ భక్తుల చుట్టూ ఉన్న వెలుగు ప్రభ అనగా హలో, అదంతా కేవలం మనస్తత్వ శాస్త్రం అని చెప్పాడు అతడు. అయితే బెల్హామ్ యాంత్రిక సంబంధమైన ఈ కెమెరా యొక్క కేంద్రము మనస్తత్వాన్ని పట్టుకోలేదు. ఆ వెలుగు కటికమును సంధించింది లేదా నెగటివ్ ను సంధించి ఉన్నది. అందువలన అది ఇచ్చట ఉండేరు అని తెలియజేశాడు. నేనది వారికి అందించాను. ఓ మిస్టర్, దాని యొక్క యోగ్యత ఏంటో నీకు తెలుసా అని అడిగాడు అతడు. నేను చెప్పాను, నాకు తెలియదు సహోదరుడా, నాకు తెలియదు. అయితే నీవు జీవించినంత కాలము అది నీకు నిరుపయుక్తమే. అయితే ఒక దినాన నవనాగరికత విస్తరించిన కొలది, క్రైస్తవం ఉండే కొలది దీన్ని గురించి ఒకటి జరగబోతున్నది. కాబట్టి స్నేహితులారా, ఈ రాత్రిలో భూమిపైన ఇది మన ఆఖరి కుడికైతే సర్వాధికారి అయిన దేవుని సన్నిధిలో నీవు నేను ఉంటాము. నా సాక్ష్యము సత్యమే. చాలా చాలా విషయాలున్నది. దాని గురించి పుస్తక భాండారాలు రాయవలసి వస్తున్నది. నీవది తెలుసుకోవాలి. వాస్తవంగా ఇక్కడున్న వారి నేను ప్రసంగించినప్పుడు ఆ వెలుగును ఎంతమంది చూశారు? పద్యములో కాకుండా భవనంలో ఉన్నవారు అది ఎప్పుడైనా చూసిన వారు మీ చేతులు చూయించండి. గమనించండి, 8, 10 చేతులు కూర్చున్న వారిలో వారు చూడగలిగిరి. నేను చూడలేక ఉంటుంది. అవునండి, జ్ఞానులను వెంబడించుతున్న ఆ నక్షత్రమును అది ప్రతి సాధన వలయమును దాటుచుండగా వారు తప్ప మరి ఒకరు చూడలేకపోయారు. వారు మాత్రమే చూశారు. ఎలీషా నిలబడి ఆ అగ్ని రథములను మొదలగు వాటిని చుట్టుచుండెను. గెహజీ చుట్టున్న వారు కానీ అవి ఎక్కడో అతను చూడలేకపోయాను. దేవా, వీడి చూచినట్లు వీడి కళ్ళు తెరువమనెను. ఆ తర్వాత వాడిని అతను చూశాడు. అతను మంచివాడే, నిలబడి చూస్తున్నాడు. అయితే దాన్ని చూడలేకపోయాడు. వాస్తవం, కొందరు చూచుటకు అనుమతి అనుగ్రహించబడుతున్నది, మరి కొందరికి కాదు. అయితే ఇంతవరకు ఎవరైతే చూడలేదో, ఎవరు చూచి ఉండలేదో, మీ సహజ నేత్రాలతో చూచిన వారు, పటము నేలని చూడనివారు, సహజ నేత్రాలతో చూచిన వారి కంటే పటమును చూసిన గొప్ప రుజువవుతుంది. అందువల్లనగా మీ సహజ నేత్రాలతో మీరు పొరపడవచ్చు. అయితే అది మాత్రమే కంటే భ్రమ కాదు, అది సత్యమే. శాస్త్ర పరిశోధన వలన అది సత్యమే రుజువు చేసినది కనుక ప్రభువు యేసు ఇది చేశాడు. అప్పుడు అది ఉన్నట్లు బట్టి నీ యొక్క అభిప్రాయం ఏంటి సోదర బ్రహ్మ్ అని మీరు అడగవచ్చును. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి పాలస్తీనాకు నడిపించినది అదే అగ్ని స్తంభమని నేను నమ్ముతున్నాను. వెలుగైన దూత అదే అని నేను ఇలాగున నమ్ముతున్నాను.
ఖైదులోనికి వెళ్లి భక్తుడైన పేతురును తట్టి అతనికి ముందుగా నడుస్తూ తలుపు తెరిచి బయటకు వెలుగులోనికి అతనికి తెచ్చినది ఆ వెలుగైన దూతైన నేను నమ్ముతున్నాను. ఆయనే నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్న యేసుక్రీస్తుని నేను నమ్ముతున్నాను. ఆమేన్. ఆయన నిన్న ఎలాగున్నాడో ఈనాడు ఒక్కడే రీతిగా ఉన్నాడు. అదే యేసు ఎల్లప్పుడూ అలాగే ఉంటాడు. నేను దాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ వెలుగుల గురించి మాట్లాడుతున్నప్పుడు, పథములో ఉన్నటువంటి దాన్ని గురించి నేను ఇక్కడ ఇలాగ నిలబడ్డాను, అక్కడికి 2 అడుగులు తక్కువ దూరంలో ఉన్నది. అవును, నా కళ్ళతో నేను చూడలేకపోయాను. అయితే అది ఇక్కడే ఉన్నదని నాకు తెలుసు. ఎప్పుడైనా నా ప్రక్కనే ఉన్నదని నాకు తెలుసు. వ్యత్యాసాన్ని తెలుసుకోగలిగినట్లయితే, సర్వశక్తివంతుడు దేవుని యొక్క బలము అది పట్టుకోగలిగితే, అప్పుడు వస్తువుల వ్యత్యాసం ఎలాగుంటుందో గ్రహించగలరు. ప్రతి ఒక్కరికది సవాలు వంటిది. నేను ఎటువంటి వ్యాధిగ్రస్తుడికి ప్రార్థన చేయబోలేదు. నేను ఒక బంధనం అనగా ఒప్పగింత చేయనై ఉన్నాను. అయితే దర్శనం సంబంధమైనది ప్రజల మధ్య వ్రేలాడుతున్నది. దేవునికి అది తెలుసు. ఎటువంటి ప్రార్థనా వరుసలు పిలవబోట్లేదు. మిమ్మల్ని అక్కడికి అలాగే కూర్చొనిస్తాను. మీలో ఎంతమందికి ప్రార్థనా కార్డు లేదు చేయి చూపించండి. ఒకరికి ప్రార్థనా కార్డు లేదు. ప్రార్థనా కార్డు లేదా? ఆ నల్లజాతి అమ్మ అక్కడ కూర్చుండి చేతులెత్తున చూస్తున్నాను. అవునా? నీవొక్కరివే కనుక ఒక్క నిమిషం నిలబడు. పరిశుద్ధాత్మ ఏమి చేస్తారో నాకు తెలియదు. నీవు నిజముగా భీకరంగా నా వైపే చూస్తున్నావు. నీకు ప్రార్థనా కార్డు లేదా? సర్వాధికారైన దేవుడు నీ బాధ ఏమైనది నాకు తెలియచేస్తే నేను దీన్ని కేవలం ప్రారంభముగానే ఆరంభిస్తాను. నీవు నన్ను నమ్ముతున్నావా? నాలో ఏమీ లేదని నీవు నమ్ముతున్నావా? నాలో ఏ ఒక్క శ్రేష్టత నాలో లేదు. నీవు వివాహితైన స్త్రీ అయినట్లయితే నీ భర్త కంటే నాలో ఏ ప్రత్యేకత లేదు. నేను కేవలం మనిషినే. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ విషయాలు ఎరుగుడు కొరకై తన ఆత్మను పంపించున్నాడు. నీలో ఉన్నటువంటి బలహీనత ఏదో దేవుడు నాకు తెలియజేసినట్లయితే నిన్ను గురించి తెలుసుకోవటానికి మరో మార్గం నాకు లేదని నీకు తెలుసా? నీ హృదయపూర్తిగా నీవు నమ్ముతున్నావా? దేవుడు నిన్ను దీవించును. అలాంటప్పుడు నీకు రక్తపోటు నిన్ను విడుస్తుంది. అదే నీకున్నది. అవునా? కూర్చో. ఒకసారి నీవు అది నమ్ము. ఎవరైనా నమ్ముడు కొరకై నేను సవాలు చేస్తున్నాను. ఇటు చూడు, నేను ఒక విషయం చెప్తాను. మార్త ప్రభుని యేసు వద్దకు వచ్చుచుండెను. ఆయన ఏమి చేయనున్నాడో తండ్రి ముందుగా ఆయనకు చూచినప్పటికీ ఆ వరము బయలుపరచబడలేదు. ముందుగా అది తెలియపరచబడలేదు. అయితే ఆమె చెప్తుంది, ప్రభువా, నీవు ఇక్కడ ఉన్నట్లయితే మా సహోదరుడు చావకుండును అని చెప్పినది. అయితే ఇప్పటికైనా దేవుణ్ణి నీవు ఏమడిగినప్పటికీ కూడా ఆయన నీకు అనుగ్రహించును అని చెప్పినదామె. ఆయన అన్నారు, పునరుద్ధానమును జీవును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరి అన్నడు చనిపోడు. ఇది నమ్ముతున్నావా? ఆమె చెప్తుందేంటో విను. అవును ప్రభువా అని ఆమె చెప్తున్నది. నీవు చెప్పినంత సత్యమేనని నేను నమ్ముతున్నాను. నీవే లోకములకు రావాల్సిన దేవుని కుమారుడు అని నమ్ముతున్నాను. విధేయతో కూడిన ఆమె అడుగు అడుగు అలా ఉన్నది. నీవు మరో విధంగా ఉన్నట్లుగా ఉన్నావు. అవును కదమ్మా? అవును, అది యథార్థమే. నీ ప్రక్కనే కూర్చుని ఉన్న మరొక ఆమె కీళ్ళ సంబంధమైన జబ్బు, స్త్రీ సంబంధమైన వ్యాధితో కూడా బాధపడుతున్నది. అవునమ్మా? ఆ ఎరుపు రంగు వస్త్రాలు ధరించున్న నీవు ఒక్క నిమిషం నిలబడు. నీవెంతో సమీపంగా ఉన్నావు. దర్శనం నీ కొరికే వచ్చినది. స్త్రీ సంబంధమైన కీళ్ళ సంబంధమైన వ్యాధి. అవునా? ఇక్కడ నీ జీవితంలో మరొక విశేషత, నీవు మంచి ముందు చూపు కలిగిన దానవు. నీ బ్రతుకులో అనేక బాధలు కలిగి ఉన్నావు. ఎంతో బాధ ఎదుర్కొంటున్నావు. ఆ బాధ దేని కొరకనగా నీవు ప్రేమించు ఒకరి కొరకు. ఆ వ్యక్తి నీ భర్తే. అతను త్రాగుబోతు. అతను మందిరానికి వెళ్ళడు. అదే వాస్తవమైతే నీ చేయి పైకెత్తు. అమ్మా, దేవుని నిన్ను దీవించును గాక. నీ దీవెను నీవు స్వీకరించి నీ ఇంటికి వెళ్ళు. నీవు స్వస్థత పొందావు. వెలుగు వైపు మల్లుకున్నావు. ఆ ప్రక్కనే కూర్చున్న పురుషుడు కూడా
You, sir. మీరే అండి. You believe? నీవు నమ్ముతున్నావా? With all నీ your పూర్ణ heart? హృదయంతో నమ్ముతున్నావా? నీ ఇంద్రియాలలో ఒక ఇంద్రియ స్పర్శను నీవు పోగొట్టుకున్నావు. అదేదనగా వాసన చూచుట. అవును కదా? అలాగైనట్లయితే నీ చేయి ఊపు, నీ నోటి మీద నీ చేయి అలాగే ఉంచుకో. Say, Lord Jesus, I believe you with ప్రభువైన all యేసు, my heart. నా హృదయపూర్తిగా నేను నమ్ముతున్నానని చెప్పు. God bless దేవుడు you. నిన్ను దీవించు. Oh, now you వెళ్ళు, receive your healing. నీ స్వస్థతను నువ్వు పొందుకున్నావు. దేవుడు నిన్ను శ్వాసం ఇచ్చినారా? దాని గురించి మీరేమని తెలుస్తున్నారు? అక్కడ వెనకాల ఉన్నవారు మీరు నమ్ముతున్నారా? Be reverent. భక్తిపూర్వకంగా అక్కడ వెనకాల ఒక మూల కూర్చున్న స్త్రీ, ఆమె పైగా ఆ వెలుగు వేలాడుతున్న నేను చూస్తున్నాను. ఆ వెలుగు ఎలా వేలాడుతున్నదో అనేది నేను ఈ విధంగా చెప్తున్నాను. ఈ వెలుగు ఇక్కడే ఆమె పైగా వేలాడుతుంది. Maybe just a minute if I can see what it is. ఇంకొక నిమిషం, అది ఏమైంది చూస్తాను. If it break, the lady suffering with the. ఆ స్త్రీ గుండె జబ్బుతో బాధపడుతున్నది. She's looking right to me. ఆమె నా వెంకే చూస్తున్నది. And her husband sitting next to her. ఆమె భర్త ఆమె ప్రక్కనే కూర్చొని ఉన్నాడు. And her husband has ఆమె got భర్తకు ఒక విధమైన జబ్బున్నది, ఉలిక్కిపడుతుంటాడు. Isn't that right, sir? అవునండి? నేను నిజమైతే మీ చేతుల పైకెత్తండి. అవును, చిన్న కండవ మెడకు కట్టుకున్న స్త్రీ, అది నీకే అయ్యగాదు. అవునా? ఈ రోజు కూడా మీరు తబ్బిబులైనట్లుగా ఉన్నారు లేరా? పురుషుడు, నీ కడుపులో నీవు అలా తబ్బిబులైనట్లుగా ఉంటావు. That's right. అవును, మీరందరూ కూడా మీ పరిపూర్ణ హృదయంతో నమ్ముతున్నారా? మీ ఇద్దరు మీరు దాన్ని అంగీకరిస్తున్నారా? నేను మీరు చెప్తున్నాను, నీ చెయ్యి ఎత్తినటువంటి మీతో అని నా అర్థం ఇంకొకరితో కాదు. పొగ త్రాగే అలవాటు అది వదిలిపెట్టండి. మీరు చుట్టూలో త్రాగుతారు, అలా చేయకండి. అది నేను వ్యాధిగ్రస్తం చేస్తుంది. అవునా? అవునట్లయితే మీ చేయి ఇలా ఊపండి. అదే మిమ్మల్ని అలా తబ్బిబులుగా చేస్తున్నది. మీ నరాలలో మీకు అది హాని కలిగి చేస్తుంది. చండాలమైనది, వదిలేసేయి. ఇక ఎన్నడూ చేయవద్దు. నీవు ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతావు. నీ భార్య గుణితప్పు ఆమెను వదిలిపెట్టి అది ఆ గుణితప్పు కూడా పోతుంది. అది నమ్ముతున్నావా? అది వాస్తవమేనా? ఇకపైన నీవు అది తెలుసుకుంటావని నేను అనుకుంటున్నాను. నీ ముందు జేబులో చుట్టలు పెట్టుకుని ఉన్నావు. అవునా? అవి బయటపడవే. నీ భార్య పైన చేయించు. ఒక లాంటి మన దేవునితో చెప్పు, నీవు నీ భార్య ఆరోగ్యవంతుల ఇంటికి వెళ్ళండి. మన ప్రభు యేసు నామము స్తుతించబడును గాక. ఇక్కడే కూర్చొని ఉండి నా వైపు చూస్తున్న ఈ చిన్నమ్మాయి, ఆ మొదటి వరుసలో ఇక్కడే కూర్చొని ఉన్న నీవు ఒక చిన్నమ్మాయి అక్కడ కూర్చొని నా వైపే చూస్తున్నది. నీవు ప్రార్థనా కార్డు కలిగి ఉన్నావా? ఇక్కడే నీకు ప్రార్థనా కార్డు లేదా? నీ హృదయపూర్తిగా నీవు నమ్ముతున్నావా? యేసుక్రీస్తును బాగు చేస్తానని నీవు నమ్ము. ఆ ప్రక్కనే కూర్చుని ఉన్నామే, దాని గురించి ఏమని తలుస్తున్నావు? నీకు ప్రార్థన కార్డు ఉన్నదా ఏమ్మా? లేదా నీవు కూడా ఆరోగ్యం పొందుకోవాలని ఉన్నదా? కడుపులో నొప్పిపోయి మళ్ళా క్రితం తిన్నట్టుగానే తినాలని మీకున్నదా? ఇప్పుడే యేసు స్వస్థపరుస్తాడని నమ్ముతున్నావా? యేసుక్రీస్తుని నేను స్వస్థపరిచినట్లయితే నిలబడు. అల్సర్ సంబంధమైన కడుపు జబ్బు నీకున్నది ఉన్నదా? అది నరాల బలహీనత వల్ల వచ్చినది. ఎంతో కాలం నుంచి నీవు నరాల బలహీనత చేత బాధపడుతున్నావు. ప్రత్యేకించి పూరి రసం అంటే ఒక విధమైన రసం పుట్టుకొని వచ్చి నీ నోట్లోనికి అన్నం మళ్ళా వచ్చి పండ్లకు జల అనిపిస్తుంది. అవునది వాస్తవం. అవునండి, ఇది పెప్టిక్ అల్సర్. అది నీ కడుపు భాగాలకు పేరుకొని ఉంది. కొన్ని పర్యాలు భోంచేసిన తర్వాత ప్రత్యేకించి కాల్చిన రొట్టె వెన్న తిన్నప్పుడు మండిపోతుంది. అవునా? నేను నీ మనసును పట్టణం చేయలేదు. అయితే పరిశుద్ధాత్మ సర్వజ్ఞుడు. నీవు ఇప్పుడు స్వస్థపడ్డావు. క్షేమంగా ఇంటికి వెళ్ళు. ఈ మార్గాన వెనకాల ఉన్నటువంటి వారు ప్రార్థనా కార్డు లేకుండా అక్కడ ఉన్న కొందరు మీరు చేయొద్దండి. ప్రార్థనా కార్డు లేకుండా ఉన్నవారు మంచిది. భక్తిపూర్వకంగా ఉండము. పూర్ణ హృదయంతో నమ్మండి. పైన బాల్కనీలో ఉన్నవారు దేవుని యందు విశ్వాసం ఉంచండి. నాకు నేనే చేయట్లేదు, ఇది కేవలము ఆయన యొక్క సర్వాధికారమైన కృప మాత్రమే. మీరు నమ్ముతున్నారా? ఆయన నాకు చూపించిన కొద్ది నేను చెప్పగలుగుతాను. మీ యొక్క విశ్వాసాన్ని బట్టి మీ విశ్వాసాన్ని కదలించుట అని చెప్పగలను. ఆ తర్వాత ఆయన ఎలాగో నడిపిస్తే అలాగే. ఇది మీరు గ్రహించారా? ఇది మీ సహోదరుడు కాదు, మీరు ఆయన సన్నిధిలో నిలబడుతున్నారు.
నేను కాదు ఈ పని చేస్తున్నది, మీ విశ్వాసమే దాన్ని కార్యనిర్వహణగా చేస్తున్నది. నేను కాదు నిర్వహించేది, మీ యొక్క విశ్వాసం చేస్తున్నది. I have no దాన్ని నిర్వహణ చేయడానికి నా యందు ఏమీ లేదు. just a minute in this corner. ఈ మూలలో ఒక విధంగా పెద్ద వయస్కులున్నాయి, కళ్ళజోలు పెట్టుకుని అక్కడ కూర్చున్న ఒక నల్ల జాతీయుడిని నేను చూస్తున్నాను. You have a prayer card, sir? మీకు ప్రార్థన కార్డు ఉందండి? Stand up on your feet a minute. ఒక నిమిషం నిలబడండి. You believe నేను me దేవుని to be యొక్క God's దాసుని మీరు నమ్ముతున్నారా? servant with all your heart? మీ పూర్ణ హృదయంతో మీరు ఇంకొకటి గురించి కూడా మీరు ఆలోచన చేస్తున్నారు, అవును కదా? If that's right, wave your hand. అది వాస్తవమైతే మీ చేయి ఊపండి. Not because it's me, your brother. మీ సహోదరుడైన నేను కాదు అది. Now you don't have a మీకు prayer ప్రార్థనా card. కార్డు There'll be లేదు, no way if you ever get in వరుసలోకి line. వచ్చే మార్గము లేదు, ఎందుకంటే ప్రార్థనా కార్డు లేదు కనుక. Now if any of you's got prayer cards, don't. మీరు ఎవరికైనా ప్రార్థన కార్డు ఉన్నట్లయితే నిలబడవద్దు, ఎందుకంటే వరుసలోకి వచ్చే తరుణం ఇవ్వబడింది కాబట్టి. అయితే అతని పైన ఆ వెలుగు వ్రేలాడుతుంటే నేను చూస్తున్నాను. It's never broke to a vision yet. ఇంతవరకు ఎలాంటి దర్శనము కలగలేదు. సహోదరా, నేను నిన్ను బాగు చేయలేను, నేను చేయలేను. దేవుడు మాత్రమే ఇది చేయగలుగుతాడు. అయితే నీ విశ్వాసం ఉండాలి. నీవు నమ్ముతున్నావా? And there's something it's ఇంకో మార్గాన చేయనది ఇంకొకటి ఏదో ఉన్నది. సర్వశక్తివంతుడు దేవుడు ఇతని యొక్క బాధ ఏంటో తెలిపినట్లయితే మీరంతా స్వస్థత పొందుతారా? There's a man perfectly standing. సరిగ్గా 10-15 గజాల దూరంలో నాకు నిల్చొని ఉన్నాడు. నా జీవితంలో నేను ఏనాడు అతన్ని చూడలేదు. అతను పురుషుడుగానే నిలబడి ఉన్నాడు. ఆ మనుషులోని బాధ ఏమైనది? సర్వశక్తివంతులకు దేవుడు తెలియజేసినట్లయితే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులై వెళ్ళవలసి ఉంటున్నది. What more can God do? దేవుడు ఇంకా ఏమి చేయగలరు? Is that అవును right? కదా? Sir, అయ్యా, మీలో ఎలాంటి బాధ లేదు. you're weak, రాత్రులు లేచినప్పుడు కొంచెం అలా ముందుకు తూలుతుంటారు. but that's not what your అయితే trouble. అది మీ బలహీనత కాదు. Your trouble is మీ అబ్బాయిని concerning గురించే your మీ boy. బలహీనత. And your మీ boy అబ్బాయి is in some ఒక kind of విధమైన state రాష్ట్ర విద్యాశాఖలో ఉంటున్నాడు. and he has a dual అతడు బహుముఖ personality. ప్రజ్ఞాశాలి. అవును కదా? అదే వాస్తవమైతే మీ చేయి చూపించండి. నిష్కర్షంగా వాస్తవమైన విషయం. How many దేవుని believe కుమారుని that యేసుక్రీస్తు Jesus ఇక్కడ Christ నిలబడి is ఉన్నారని God ఎంతమంది is నమ్ముతున్నారు? Let's లేచి నిలబడి స్తుతించి మనం స్వస్థత పొందుకుందాము. సర్వాధికారి దేవా, నిత్య జీవానికి దాత, ప్రతి మంచి యొక్క ప్రధాత, నిన్న నేడు యుగయుగాలు ఒక్కటే రీతిగా ఉన్న ప్రభుని యేసుక్రీస్తువై నీవు ఇక్కడ ఉన్నావు. And Satan, సతనా, ఇప్పటి వరకు ఈ ప్రజలను మోసము చేశావు. వాళ్ళ నుండి బయటికి రా. అగ్ని స్తంభ రూపాన ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆయన సన్నిధిలో పట్టి జీవము గల దేవుని పేట నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఈ ప్రజలను విడవు, వాళ్ళ నుండి బయటికి రా. యేసు నామమున ప్రతి ఒక్కరు మీ చేతుల పైకెత్తి దేవుని స్తుతించండి. మీరు ప్రతి ఒక్కరు స్వతంత్రం స్వీకరించండి.